వీడియో ఏం చెప్తుందంటే చేంజ్ యువర్ సెల్ఫ్ అని చెప్తుంది. చేంజ్ యువర్ సెల్ఫ్. ఎక్కడ చేంజ్ అవ్వాలంటే ఆల్రెడీ జానే సార్ చెప్పారు. ఆపాద మస్తకం. కంప్లీట్ చేంజ్ కావాలన్నమాట అండి. కంప్లీట్ చేంజ్ ఎప్పుడైతే కంప్లీట్ చేంజ్ వస్తుందో అప్పుడే మన జీవితంలో పరిపూర్ణత అనేటువంటిది సాధ్యమవుతుంది. సో మన జీవితాల్లో చేంజ్ రావాలంటే ఎక్కడి నుంచి మొదలవుతుంది? అసలు చేంజ్ అంటే ఏంటి? నిజంగా చేంజ్ వచ్చిందా లేదని ఎట్లా మనకి తెలుస్తుంది? దాన్ని మనం ఫీల్ అవ్వగలుగుతాము అంటే గనక 100% దాన్ని ఫీల్ అవ్వగలుగుతాం. ఎప్పుడైతే మన జీవితంలో హ్యాపీగా ఉన్నామో ఆ రోజే మన జీవితంలో చేంజ్ మొదలైనట్లు లెక్క. సో మరి ఈ యొక్క హ్యాపీ అండ్ చేంజ్ అందరికీ వస్తుందా? కొందరికే వస్తుందా? అందరికీ వస్తే ఎలా వచ్చింది? రాని వాళ్ళకి ఎందుకు రావట్లేదు? ఈ రోజు మన యొక్క సెషన్ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఇదే. అండ్ సార్ ఆల్రెడీ రివీల్ చేశారు. మన టాపిక్ వచ్చేసి ఈరోజు కాన్షియస్ మైండ్ అండ్ సబ్ కాన్షియస్. చాలా రోజుల నుంచి, చాలా మాసాల నుంచి మనం దీని గురించి వింటున్నాం. చాలా క్లియర్ ఇన్ఫర్మేషన్. మన మెంటర్ చెప్పగా అది మన మైండ్ లో స్టోర్ చేసుకున్నటువంటి గొప్ప సబ్జెక్ట్. బట్ ఈ సబ్జెక్ట్ అనంతం, అపూర్వం అండ్ అమోఘం కూడా. దీని అంత తొందరగా వంట పట్టించుకోలేము. వంట పట్టించుకుంటే దాన్ని వదులుకోలేము. సో ఈరోజు మన కాన్షియస్ మైండ్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్ మధ్య ఉన్న రిలేషన్ ఏంటి? దేనిని మనం పట్టుకుంటే సక్సెస్ లోకి వెళ్తాం అనేది మన యొక్క ప్రధానమైన ఉద్దేశం. దీనికి మనం ఒక చక్కటి వీడియోని మనం సపోర్ట్ గా తీసుకుందాం. ఆ వీడియో మీరు చాలా సార్లు వినుంటారు. మెంటర్ గారు చాలా సార్లు పెట్టే ఉంటారు. మేబీ ఫోకస్డ్ గా వినలేకపోవచ్చు. అందులో ఎన్నో విషయాలు మన సబ్ కాన్షియస్ మైండ్ చేసేటువంటి గొప్ప వింతలన్నీ అతను చెప్తా ఉంటాడు. వాటిని మన ఫీల్డ్ కి అన్వయించుకుంటూ ఈ రోజు మనం విందాం. మరి మీరందరూ రెడీ అయితే ఒక తంబో హార్ట్ ఇస్తే మన కాన్షియస్ మైండ్ నుంచి సబ్ కాన్షియస్ మైండ్ కి ట్రావెల్ అవుదాం ఈ 30 minutes లో కూడా మనం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ రియాక్షన్స్. నాకు ఈ రోజు ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మెంటర్ గారికి, హరి సార్కి థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మార్నింగ్ వచ్చిన డైమండ్ సార్, కృష్ణయ్య సార్కి గుడ్ మార్నింగ్ సార్. అండ్ బిలౌడ్ ఎగ్జిక్యూటివ్స్ అండ్ డియర్ టీమ్ మెంబర్స్ అందరికీ వన్స్ అగైన్ మిరాకిల్ మార్నింగ్. ఈ ఉదయము మీ జీవితాల్లో గొప్ప ఉదయం కావాలని హార్ట్ఫుల్ గా ఆ దేవుని కోరుకుంటున్నాను. మన సెషన్ లోకి వెళ్దాం. వీడియో వస్తుంది. ఈలోపు అందరు కాల్ చేసుకోవడం మంచిది. వస్తుంది వీడియో. ఆలోచిస్తే మంచి, చెడుగా ఆలోచిస్తే చెడు జరుగుతుంది. The stress and emotional pain is killing us every single minute. వాటి కోసం ప్రయత్నించాలి. మనం సో పాజిటివిటీ యువర్ హోల్ లైఫ్ విల్ చేంజ్. కోరికలు సంకల్ప బలం ఇవి లేకపోతే సార్ వాయిస్ ఓకే కదా సార్? థ్యాంక్ యూ సార్. ఓకే అండి. మీరు చూస్తున్నారు తెలుగు న్యూస్. యువర్ సబ్ కాన్షియస్ మైండ్ ఈజ్ లైక్ ఎ గార్డెన్. వెన్ యూ ప్లాంట్ సీడ్స్ ఆఫ్ పాజిటివిటీ యువర్ హోల్ లైఫ్ విల్ చేంజ్. కోరికలు సంకల్ప బలం ఇవి లేకపోతే మనిషి ముందడుగు వేయలేడు, ప్రపంచాన్ని చూడలేడు. మనకి నచ్చినట్లుగా జీవించాలంటే ముందుగా మనకి ఏం కావాలో మనం అది కోరుకోవాలి.
వాటి కోసం ప్రయత్నించాలి. మనం దేన్ని నమ్మితే దానికి తగ్గట్లుగానే మన మైండ్ మన లైఫ్ ని క్రియేట్ చేస్తుంది. మనం కేటీఎం బైక్ కొను హోల్ లైఫ్ విల్ చేంజ్. కోరికలు, సంకల్ప బలం ఇవి లేకపోతే మనిషి ముందడుగు వేయలేడు. సో ఈరోజు పాయింట్ నెంబర్ 1 స్టార్టింగ్ లోనే దొరికింది మనకి. ఒక మనిషికి కోరికలు, సంకల్ప బలం ఈ రెండు గనక లేకపోతే ఎప్పటికీ తను విజయాన్ని చేరుకోలేడంట. విజయం అంటే ఏదైతే మనం అనుకుంటున్నామో, ఏదైతే సాధించాలనుకుంటున్నామో, ఎక్కడైతే నిలబడాలనుకుంటున్నామో దానికి సంబంధించిన కోరిక, అది సాధించగలననే సంకల్ప బలం గనక లేకపోతే మనం అనుకునేటువంటి విజయానికి మనం చేరుకోలేమని చాలా క్లియర్‌గా వీడియోలో మనకు చెప్తుంది. పాయింట్ నెంబర్ 1 అది. అంటే ఒక బలమైన కోరిక ఉండాలి, బలమైన సంకల్ప బలం ఉండాలి. ప్రపంచాన్ని చూడలేడు. మనం మనకి నచ్చినట్లుగా జీవించాలంటే ముందుగా మనకి ఏం కావాలో మనం అది కోరుకోవాలి. వాటి కోసం ప్రయత్నించాలి. మనం చాలా మంది మీరు ఏమి అవ్వాలనుకుంటున్నారంటే చాలా చెప్తాము. మన పరిస్థితులను బట్టి, మన బ్యాక్‌గ్రౌండ్‌ని బట్టి, మన నాలెడ్జ్‌ని బట్టి, మన స్టడీని బట్టి లేదా ప్రెజెంట్ మనం ఎంచుకున్న రంగాన్ని బట్టి. ఏమి అవ్వాలనుకుంటున్నామంటే చాలా ఆన్సర్‌లు మన దగ్గరొస్తాయి. బట్ దానికి అనుగుణమైన ప్రయత్నాలు చేస్తున్నామా లేదా? దానికి అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నామా లేదా? మనము అనుకున్న రంగము లేదా మనము ఇప్పుడు ప్రెజెంట్ ఎంచుకున్న రంగానికి సంబంధించిన వాతావరణ పరిస్థితుల్లో మనం ఉంటున్నామా లేదా? ఆ యొక్క ఎన్విరాన్మెంట్‌లో ఉంటున్నామా లేదా అనేది చాలా ఇంపార్టెంట్ మాట. సో, మనం అనుకోవడమే గాదు, సంకల్పమే గాదు, కోరికే గాదు, అటువంటిది సాధించేటువంటి ఆ యొక్క వాతావరణంలో మనం ఉన్నామా లేదా అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మనం ఆ వాతావరణంలో లేకుండా, ఆ పరిస్థితుల్లో లేకుండా, ఆ పనులు చేయకుండా, మనం అనుకున్నది అవ్వట్లేదు అనుకుంటే గనక సంథింగ్ ఈజ్ ఫిషీ. అక్కడ మనం ఖచ్చితంగా 1కి 2 సార్లు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. దేన్ని నమ్మితే దానికి తగ్గట్లుగానే మన మైండ్ మన లైఫ్ ని క్రియేట్ చేస్తుంది. మనం కేటీఎం బైక్ కొనుక్కోవాలనుకున్నాం అనుకోండి, రోడ్డు మీద ఎక్కడ చూసినా మనకి కేటీఎం బైక్ కనిపిస్తుంది. అంతకుముందు కేటీఎం బైక్స్ లేవా అంటే ఉన్నాయి. కానీ మనం అది కావాలని ఇప్పుడు కోరుకుంటున్నాం కాబట్టి ఇది కరెక్ట్ అని నమ్మి మన సబ్ కాన్షియస్ మైండ్ వాటిని వెతికి వెతికి మనకి ప్రూఫ్స్ లా చూపిస్తుంది. అలాగే ఇది కరెక్ట్ కాదు అని నమ్మితే దానికి తగ్గట్లుగా కూడా మన సబ్ కాన్షియస్ మైండ్ మనకి ఇది కరెక్ట్ కాదని ప్రూవ్ చేసేలా ప్రూఫ్స్ చూపిస్తుంది. అందుకే సబ్ కాన్షియస్ మైండ్ తో మనకి సక్సెస్ ని తెచ్చిపెట్టే పనులు చేయించుకోవాలంటే పాజిటివ్ గా ఆలోచించాలి. అలాగే మనం నెగిటివ్ గా ఆలోచిస్తే నెగిటివ్ గానే జరుగుతాయి. మనం ఎప్పుడైతే ఈ ప్రపంచంలో దేన్నైనా సాధించగలం, ఏ సమస్యనైనా పరిష్కరించగలం అని నమ్ముతామో అప్పుడే మనం కలలో కూడా ఊహించలేనంత సక్సెస్ మన సబ్ కాన్షియస్ మైండ్ మనకి తెచ్చిపెడుతుంది. అండ్ దీని గురించి ఈ సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఏంటి, అది ఎలా పనిచేస్తుంది అనేది ఇంకా క్లారిటీగా మీకు కావాలి అంటే ఈ వీడియో చివరి దాకా చూడండి. జోస్ సో, ఇప్పుడు ఇంకొక పాయింట్ ఏంటంటే నమ్మకం. సో, ఈ పాయింట్ నమ్మకం. ఏంటి నమ్మకం అంటే గనక మన సబ్‌కాన్షియస్ మైండ్‌ని ట్రిగ్గర్ చేయగలిగితే, సబ్‌కాన్షియస్ మైండ్‌ని మీరు మనస్ఫూర్తిగా అడగగలిగితే, ఏది అడిగితే అది ఇస్తుందండి. అక్కడ ఎక్కడ మరల అనుమానాలు ఉండకూడదు. మీరు మంచి అడిగితే మంచి చేస్తుంది, చెడు అడిగితే చెడు చేస్తుంది. సో, సబ్‌కాన్షియస్ మైండ్‌ని ట్రిగ్గర్ చేసేటప్పుడు చాలా కాన్ఫిడెంట్‌గా, నమ్మకంతో గనక మనం కోరగలిగినప్పుడు మాత్రమే మనం కోరుకున్నటువంటి ఆ విజయం వైపు మనం వెళ్ళడానికి అవకాశం ఉంది. సో, ఈరోజు ఎంటైర్ టాపిక్ వచ్చేసి ద పవర్ ఆఫ్ సబ్‌కాన్షియస్ మైండ్ గురించి ఈ వీడియో చెప్తా ఉంటుంది. దానిని మన ఫీల్డ్‌కి ఎట్లాగా మలుచుకుంటే బాగుంటుందనేది ఈరోజు చూద్దాం. ద పవర్ ఆఫ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్ పుస్తకం మనకి ఈ రోజు వీడియోకి ఉపయోగపడుతుంది. ద పవర్ ఆఫ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్ ఈ పుస్తకం ఏదో తెలియని సీక్రెట్ చెప్తుంది అనడం కంటే కూడా మన మైండ్ లో ఆల్రెడీ మనకి తెలిసిన విషయమే దాన్ని మనకి గుర్తు చేస్తుంది అనడం కరెక్ట్. ఈ పుస్తకం ఎంతో మంది జీవితాలని మార్చింది. దానికి కారణం వాళ్ళకి ఈ పుస్తకం మీద ఉన్న నమ్మకం. అండ్ ద పవర్ ఆఫ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్ పుస్తకం పూర్తిగా మీరు తెలుగులో విందాం అనుకుంటే కుక్కు ఎఫ్ఎం లో ఇది తెలుగులో ఉంది, తప్పకుండా వినండి. అలాగే మన ఛానల్ వ్యూవర్స్ కోసం కుక్కు ఎఫ్ఎం స్పెషల్ కోడ్ ఇచ్చింది PJs50. ఇది మీరు ఉపయోగిస్తే మొదటి నెల సబ్స్క్రిప్షన్ 99 రూపాయలకి కాకుండా కేవలం 49 రూపాయలకి లభిస్తుంది. సో కుక్కు ఎఫ్ఎం ఇన్స్టాల్ చేసుకోండి, మీకు మనసుకు నచ్చింది వినండి.
ముందుగా హౌ యువర్ ఓన్ మైండ్ వర్క్స్. మన కాళ్ళు చేతుల్ని మన అవసరాల కోసం సరిగ్గా ఎలా అయితే ఉపయోగించుకుంటున్నామో అదే విధంగా మన మైండ్ ని సరిగ్గా ఎలా ఉపయోగించుకోవాలో కూడా మనకి తెలియాలి. అసలు మైండ్ అంటే ఏంటి, ఇవి ఎన్ని రకాలు, వీటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పుస్తకం సో ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చి మన సెషన్ కి సంబంధించి ఈరోజు హౌ యువర్ ఓన్ మైండ్ వర్క్స్. ప్రజెంట్ మనకున్నటువంటి మైండ్, మన ఓన్ మైండ్ మనకి ఎట్లా ఉపయోగపడుతుంది? ఎలా అయితే మన శరీరము న్యాచురల్ గా బిల్డ్ అయ్యిందో, శరీరం లోపల ఉన్న ఆర్గాన్స్ ఎలాగైతే వాటి పనిని అవి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాయో, ఎలాగైతే మన కాళ్ళను, చేతులను, చెవులను, ముక్కును, కన్నును, పంచేంద్రియాలన్నిటిని ఎట్లా మనం వినియోగించుకుంటున్నామో, అలాగే కనిపించకుండా లోపల ఉన్నటువంటి సబ్ కాన్షియస్ మైండ్ని కూడా వినియోగించుకోవాలండి. దాన్ని వినియోగించుకోవాలంటే దాని గురించి మనకి తెలియాలి. తెలియాలంటే అసలు ఈ మైండ్ అంటే ఏంటి, ఎన్ని రకాలు ఉంటాయి, వాటిని ఎట్లాగ మనం ఫాలో చేయాలనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. పుస్తకంలో మైండ్ ని 2 రకాలుగా విభజించారు, కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్. మనం పూర్తి స్పృహలో ఉన్నప్పుడు మన కాన్షియస్ మైండ్ పనిచేస్తుంది. కంటికి కనిపించింది, చెవుల ద్వారా వినిపించింది, స్పర్శ ద్వారా తెలిసేవి, మన పంచేంద్రియాల ద్వారా మన చుట్టూ ఉన్న ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేయడమే ఈ కాన్షియస్ మైండ్ పని. అదే సో కాన్షియస్ మైండ్ అంటే ఏంటండి? చాలా సింపుల్ సెంటెన్స్ లో చెప్పారు. మన పంచేంద్రియాల ద్వారా పనిచేసేది, మనకి కనిపించేది, మాట ద్వారా, చూపు ద్వారా, స్పర్శ ద్వారా, ఇది మనకి చేస్తున్నాము అని తెలిసేటట్టు చేసేదే కాన్షియస్ మైండ్. ఇది మనకి తెలుస్తుంది, మనం చేసే ప్రతి పనిని కూడా ఇది చూపిస్తుంది. అదే విధంగా మన పంచేంద్రియాల్ని మనం ఉపయోగించినప్పుడు, అంటే మనం నిద్రలో ఉన్నప్పుడు సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివ్ అవుతుంది. పూర్తి స్పృహలో ఉండి వేటి గురించి అయితే కాన్షియస్ మైండ్ ద్వారా ఎక్కువగా ఆలోచించామో అవన్నీ మన సబ్ కాన్షియస్ మైండ్ లో రిజిస్టర్ అవుతాయి. మనం మంచిగా ఆలోచిస్తే మంచిగా, చెడుగా ఆలోచిస్తే చెడుగా, మనం ఎలా ఆలోచిస్తే అలా జరిగేలా చేస్తుంది ఈ సబ్ కాన్షియస్ మైండ్. మన జీవితం మన ఆలోచనల్లోనే ఉంటుంది అని అంటారు చాలా మంది. మనం బలంగా కోరుకుంటే ఏదైనా చేయగలం, దేన్నైనా దక్కించుకోగలం. కానీ అలా జరగాలంటే మనం సరైన రీజన్ ఇచ్చి కన్విన్స్ చేయాల్సింది మన సబ్ కాన్షియస్ మైండ్. మన ప్రమేయం లేకుండా ఎలా అయితే మన గుండె కొట్టుకుంటుందో, ఎలా అయితే బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుందో, ఎలా అయితే మనం ఊపిరి తీసుకుంటున్నామో అదే విధంగా సబ్ కాన్షియస్ మైండ్ కూడా పనిచేస్తుంది. మనం పూర్తి స్పృహలో ఉండి ఒక విషయాన్ని నిజమని నమ్మితే అది మంచా లేదా చెడా అనే విషయానికి సంబంధం లేకుండా మన సబ్ కాన్షియస్ మైండ్ యాక్సెప్ట్ చేసి ఆ పని జరిగేలా చేస్తుంది. సో సబ్ కాన్షియస్ మైండ్ ఏంటంటే, కాన్షియస్ మైండ్ అంటే మనం తెలుసుకున్నాం, అది మనకి పంచేంద్రియాలతో మనకి తెలిసేటట్టు చేసే ప్రతి పనిని సబ్ కాన్షియస్ మైండ్ అంట. మన పంచేంద్రియాలతో పని లేకుండా ఎలాగైతే బాడీ లోపల ఆర్గాన్స్ అన్ని వాటి పని అవి చేసుకుంటూ వెళ్తున్నాయో, అట్లాగే సబ్ కాన్షియస్ మైండ్ కూడా 24 అవర్స్ వర్క్ లో ఉంటుంది. అయితే ఇక్కడ ఒక పాయింట్ మనం అండర్లైన్ చేసుకోవాలి. పూర్తి స్పృహతో ఉండి కాన్షియస్ మైండ్ తో ఏవైతే పదే పదే ఆలోచిస్తామో వాటిని మాత్రమే సబ్ కాన్షియస్ మైండ్ తీసుకుంటుందండి. చాలా మంది అనుకుంటారు, నేను చాలా ఆలోచిస్తున్నానండి, నేను అనుకున్న పనిని చేస్తున్నానండి, వేవా వర్క్ లోనే ఉన్నానండి, 24 అవర్స్ వేవా వర్క్ లోనే ఉన్నానండి. వేవా వర్క్ లోనే ఉన్నాము, కాన్షియస్ గా ఉన్నారు, ఓకే పర్లేదు, వేవా వర్క్ మీరు అనుకునే చేస్తున్నారు. బట్ పూర్తి కాన్షియస్ అంటూ ఉన్నారా? పూర్తి స్పృహతో ఉన్నారా? పదే పదే అనుకుంటున్నారా? వేవాలో ఎక్కడికి వెళ్ళాలని పదే పదే అనుకుంటున్నారా? ఎప్పుడైతే పదే పదే అనుకోవట్లేదో, ఇందాక ఒక పాయింట్ వచ్చింది, మనమే సబ్ కాన్షియస్ మైండ్ ని ట్రిగ్గర్ చేయాలి, మనమే సబ్ కాన్షియస్ మైండ్ ని మేల్కొల్పాలి. దేని ద్వారా? పదే పదే అనుకోవడం ద్వారా, పూర్తి స్పృహతో మీరు ఏది అనుకుంటే అది మాత్రమే చేస్తుంది సబ్ కాన్షియస్ మైండ్. దానికి మంచి చెడుతో పని లేదు. మీరు మంచి అనుకుంటే మంచి చేస్తుంది, చెడు అనుకుంటే చెడు చేస్తుంది. అందుకే ఒక సామెత కూడా చెప్తున్నారు, మన జీవితం మొత్తం మన చేతుల్లోనే ఉందని. అంటే మీరు స్పృహతో చేసే ప్రతి పని కూడా సబ్ కాన్షియస్ మైండ్ వరకు పదే పదే అనుకుని చేర్చగలిగితే అక్కడ మన సక్సెస్ అనేటువంటిది చూడగలుగుతాం. ఇంకా చెప్పాలంటే సబ్ కాన్షియస్ మైండ్ ని మట్టి అనుకుంటే అందులో మనం ఎలాంటి విత్తనం వేసినా మంచి చెడులతో సంబంధం లేకుండా మొలక వస్తుంది. మనం మంచిగా ఆలోచిస్తూ ముందడుగు వేస్తే మంచిగా, చెడుగా ఆలోచిస్తూ నమ్మకం లేకుండా ముందడుగు వేస్తే చెడుగా జరుగుతుంది.
సింపుల్ గా చెప్పాలంటే మన మీద మనకి నమ్మకం ఉన్నప్పుడు మనం ఏదైనా చేయగలం. కానీ ఇక్కడ నమ్మకం అంటే ఏంటి? నేను సాధించగలను అనే నమ్మకమా? సాధించలేను అనే నమ్మకమా? సాధించగలను అనే నమ్మకం ఉంటే మనం ఎలా సాధించగలమో, ఏం చేస్తే సాధించగలమో, ఏం సొల్యూషన్ దొరుకుతుందో అవన్నీ మన మైండ్ వెతికి చూపిస్తుంది. అదే విధంగా నేను చేయలేను, సాధించలేను అని మన మైండ్ నమ్మితే నా వల్ల ఎందుకు కాదో, నాలో ఎలాంటి ఎబిలిటీస్ లేవో, నాలో ఎలాంటి క్వాలిటీస్ లేవో అవన్నీ వెతికి చూపించి మనల్ని ఏమీ సాధించలేని వాడిగా మనల్ని మారుస్తుంది. మన జీవితంలో మనకున్న బిలీఫ్స్ ఏంటి, వాటిని ఫిల్టర్ చేయండి. పనికిరాని సో ఇక్కడ మూడో పాయింట్ వచ్చేసి మనకి నమ్మకం. ఏంటి నమ్మకం అంటే గనక 2 రకాలు ఉన్నాయి మరలా. నేను ఏదైనా సాధించగలననే నమ్మకం, ఇది నా వల్ల కాదు అనే నమ్మకం. మన దగ్గర 2 ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని గనక మన ఫీల్డ్‌కి అన్వయించుకోగలిగితే, నేను ఎట్లా అయినా స్టార్ అవ్వగలుగుతాను. ఎలా అయినా 250 అవ్వగలుగుతాను. ఎలా అయినా 500 అవ్వగలుగుతాను. ఎలా అయినా ఎగ్జిక్యూటివ్ అవుతాను అని గనక మనం అనుకుంటే, పూర్తి స్పృహతో గనకుంటే, దానికి సంబంధించిన పరిస్థితులు అన్నీ కూడా మన ముందుకి సబ్‌కాన్షియస్ మైండ్ పెట్టడం జరుగుతుంది. అంటే మనం ఏది అవ్వాలి అని మనం అనుకుంటున్నామో, ఖచ్చితంగా దీన్ని నేను సాధిస్తాననే నమ్మకంతో ఉంటాము. అప్పుడు మాత్రమే మన విజయానికి సంబంధించిన పనులన్నీ కూడా మన దగ్గర క్యూ లైన్‌లో ఉంటాయి. రెండోది కూడా ఉంది. నేను చెయ్యలేను. నా వల్ల కాదు. ఈ ఎగ్జిక్యూటివ్ ర్యాంక్ నా వల్ల కాదు. ఈ వర్క్ నా వల్ల కాదు. ఈ టేబుల్ నేను వేయలేను. ఈ ప్రెజెంటేషన్ నేను చెప్పలేను. ఈ పల్స్ గురించి నేను వివరించలేను. ఇవన్నీ మనం అనుకుంటే గనక, మనలో ఉన్న ప్రతి లోపాన్ని కూడా ట్రిగ్గర్ చేసి అగైన్ మనము సక్సెస్ అవ్వకుండా చేసే పని కూడా సబ్‌కాన్షియస్‌గా చేస్తాం. సో, మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనము తెలుసుకోవాల్సిన ఒక పెద్ద పాయింట్ ఏంటంటే, ఎంత నమ్మకంతో ఉంటున్నాం. మనం ఎంచుకున్న రంగంలో పూర్తి నమ్మకంతో ఉన్నాం. మనం చేస్తున్న పనిలో పూర్తి నమ్మకంతో ఉన్నాము. మనం ఎంచుకున్న రంగం మనకి కెరీర్ అవుతుందనే పూర్తి నమ్మకంతో ఉన్నాము. ఎప్పటికైనా దీంట్లో సక్సెస్ అవుతామనే నమ్మకంతో ఉన్నాము. లేదా ఇది మన వల్ల కాదు, ఇది మనం చెయ్యలేము, అందరూ చేస్తున్నారు కాబట్టి నేను చేస్తున్నాను, నేను ఎప్పుడో ఒకప్పుడు ఆగిపోతానేమో అని అపనమ్మకంతో ఉన్నాను. మీరు పూర్తి నమ్మకంతో ఉంటే సక్సెస్ వైపు వెళ్తాం మిత్రమా. ఎప్పుడైతే అపనమ్మకంతో ఉంటే గనక సక్సెస్ చాలా డిలే అయిపోతుంది. సో, ఈరోజు ఎంత నమ్మకమైన శాతంతో ఉన్నామనేది కూడా మనం గ్రహించుకోవాలి. నమ్మకాల్ని తీసేసి మనకి పనికొచ్చే నమ్మకాల్ని మన మైండ్ లో పెట్టుకోవాలి. అన్వాంటెడ్ బిలీఫ్స్ ని నమ్మకూడదు. మనకి అవసరమైన నమ్మకాల్ని మాత్రమే మనం నమ్మాలి. ఈ పాయింట్ లో ఇదే మెయిన్. మనకు అవసరమైన నమ్మకాలు ఏంటో తెలుసుకుంటూ వాటిని నమ్మడమే మెయిన్ పాయింట్. If you are running a business where you are the one who's managing operations, sales, marketing, finance, నెంబర్ 2, హౌ టు యూస్ ద సో, నమ్మకాలు కూడా అవసరమైనవి ఉంచుకోమంటున్నారు, అవసరం లేనివి వదిలేయమంటున్నారు. కాకపోతే సమస్య ఎక్కడొస్తదంటే, మన అవసరమైన వాటికన్నా మనకు అవసరం లేని వాటిల దగ్గర ఎక్కువ ఉంటాం. సో, ఈ యొక్క పర్టిక్యులర్ ఫీల్డ్‌లో ఉన్నప్పుడు, ఈ ఫీల్డ్‌కి సంబంధించిన నమ్మకాల మీద మనం ఉండాలి. అంటే పల్స్‌ని నమ్మాలి, కాఫీని నమ్మాలి, కేర్‌ని నమ్మాలి, డైరెక్ట్ సెల్లింగ్‌ని నమ్మాలి, మౌత్ పబ్లిసిటీని నమ్మాలి, 1-to-1 ప్రెజెంటేషన్ నమ్మాలి, వీడియో ప్రెజెంటేషన్ నమ్మాలి, ఇన్విటేషన్ ఇవ్వడం నమ్మాలి, నేమ్ లిస్ట్ రాయించడం నమ్మాలి. ఏదైతే ఈ ఫీల్డ్‌కి అవసరమో, ఏదైతే మన ర్యాంక్‌కి అవసరమో, ఏదైతే మన వెల్త్‌కి అవసరమో వాటిని మాత్రమే నమ్మాలి. మనకి అవసరం లేనియన్నీ గనక ఇక్కడ పెట్టుకుంటే మనకి అవసరం ఉన్నటువంటి నమ్మకాలు కూడా మనం పోగొట్టుకోవాల్సొస్తుంది. ఇది పాయింట్ నంబర్ 1. ఇక పాయింట్ నంబర్ 2, హౌ టు యూజ్ ద పవర్ ఆఫ్ యువర్ సబ్‌కాన్షియస్ మైండ్. ఇందాక ఏంటి చెప్పుకున్నాము మొదటి పాయింట్‌లో, అసలు మన మైండ్ మనకి ఎట్లా ఉపయోగపడుతుందనేది. మైండ్ 2 రకాలండి. కాన్షియస్ అండ్ సబ్‌కాన్షియస్ అని. ఈ రెండో పాయింటు మన సబ్‌కాన్షియస్ మైండ్ యొక్క పవర్ ఎంత? దాన్ని ఎట్లా వినియోగించుకోవాలనేది ఇప్పుడు చూద్దాం. పవర్ ఆఫ్ యువర్ సబ్ కాన్షియస్ మైండ్ ఫర్ వెల్త్. ఫైనాన్షియల్ గా మనకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనం ప్రతిరోజు వాటితో ఇబ్బంది పడుతున్నాం అంటే కారణం మనం కోరుకున్నంత డబ్బుని సంపాదించగలమని మన సబ్ కాన్షియస్ మైండ్ ని మనం కన్విన్స్ చేయలేకపోతున్నాం అని అర్థం. మనమే కనుక తలుచుకుంటే, పూర్తి నమ్మకంతో ప్రయత్నిస్తే ప్రతి ఒక్కరం ధనవంతులుగా మారగలం. డబ్బు సంపాదించే వాళ్ళలో 2 రకాల కేటగిరీస్ ఉంటాయి. సో, ఈరోజు ఈ మార్నింగ్ 5 AM నేను ధనవంతుడిని అవ్వాలి అని అనుకున్న వాళ్ళు హార్ట్ ఇవ్వండి. నేను అందుకే వచ్చానన్నవాళ్ళు.
ఎందుకంటే ఈ ఈ పర్టికులర్ పాయింట్ మొత్తం ధనవంతుల కోసం, ధనవంతులుగా అవ్వడం కోసం. ధనవంతుడు అంటే చివరిలో ఒక పాయింట్ ఉంటుంది. నాట్ ఓన్లీ మనీ, చాలా ఉంటుంది ధనం అంటే. అయినా ఒక పాయింట్ చెప్పాడు మై డియర్ ఫ్రెండ్స్. మన వెల్త్ కి సబ్ కాన్షియస్ మైండ్ ఉపయోగపడాలి అంటే గనక సబ్ కాన్షియస్ మైండ్ ని కన్విన్స్ చేయాలంటండి. అందరు ఏమనుకుంటున్నామంటే చెప్పు వదిలేస్తే సరిపోతుంది అనుకుంటున్నారు. చెప్పు వదిలేయడం కాదు, కన్విన్స్ చేయాలి. ఎట్లా అయితే మన ప్రజెంటేషన్ లో, ఎట్లా అయితే మన బిజినెస్ లో, ఎట్లా అయితే మన పనులు ఎదుటి వారిని కన్విన్స్ చేస్తున్నాము, అట్లాగే గనక వెల్త్ క్రియేట్ అవ్వాలన్నా, ధనాన్ని మోర్ అండ్ మోర్ సంపాదించాలన్నా, మీ కాన్షియస్ మైండ్ తోటి సబ్ కాన్షియస్ మైండ్ ని కన్విన్స్ చేయగలగాలంటే, ఎప్పుడైతే ఈ కన్విన్స్ అనేటువంటిది స్టార్ట్ అవుతుందో మనం అనుకున్నటువంటి వెల్త్ 100% క్రియేట్ అవుతుందంట. ఈయన చెప్తా ఉంటాడు, ధనం సంపాదించే వాళ్ళలో 2 రకాలు ఉన్నారండి. అది కూడా మనం ఒకసారి విందాం. మొదటిది, ఉదయం నుండి రాత్రి నిద్రపోయేంత వరకు కష్టపడి పని చేస్తూనే ఉంటారు, దానితో ధనాన్ని సంపాదిస్తారు. రెండవది, స్మార్ట్ గా ఆలోచిస్తూ రోజుకి కొన్ని గంటలు మాత్రమే వర్క్ చేస్తూ వారానికి కొన్ని గంటలు మాత్రమే పని చేస్తూ డబ్బుని సంపాదించడం తెలుసుకుని ధనవంతులుగా మారుతారు. సో గుర్తుంచుకోండి, కేవలం కష్టపడి చెమటోడిస్తే ధనవంతులుగా మారతారని రూలే లేదు. హార్డ్ వర్క్ చేసినా డబ్బులు వస్తాయి, స్మార్ట్ వర్క్ చేసినా డబ్బులు వస్తాయి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనకి నచ్చిన పని చేస్తూ ఇష్టపడి ఆనందంగా ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే డబ్బు అనేది కేవలం మనసుకు సంబంధించినది. నేను కోటీశ్వరుని ఇది పాయింట్ అండి. డబ్బు అనేటువంటిది పనికి సంబంధించి కాదు, మనసుకు సంబంధించి. ఎందుకని? పని చాలా మంది చేస్తారు. 2 రకాల పనుల్లో ఉన్నారు. కొంతమంది హార్డ్ వర్క్ చేస్తున్నారు పొద్దు నుంచి సాయంత్రం వరకు. కొంతమంది స్మార్ట్ వర్క్ చేస్తున్నారు 4-5 గంటలు కూర్చొని. అయితే ఇద్దరు మనీ ఎర్న్ చేస్తున్నారు. బట్ కొంతమంది మాత్రమే హ్యాపీగా ఉన్నారు. ఏంటి రీజన్ అంటే గనక, మనీని మనసు వరకు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు మాత్రమే 100% సక్సెస్ అవుతున్నారు. మనీ అనేటువంటిది డైలీ నీడ్స్ కి ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు ఇంకా సంపాదనలోనే కొట్టుమిట్టాడుతున్నారు. ఈ రోజు మన పాయింట్ వచ్చేసి, మనీ అనేటువంటిది మనసుకు సంబంధించింది. ఎప్పుడైతే హ్యాపీగా వర్క్ చేస్తామో, మనం అనుకున్న దాన్ని ఇష్టపడి చేస్తామో, మనం అనుకున్న దాంట్లో లైఫ్ ఎప్పుడైతే వెతుక్కుంటామో, ఎప్పుడైతే సబ్ కాన్షియస్ మైండ్ వరకు నేను వెల్త్ క్రియేట్ చేయాలని అనుకుంటామో, అప్పుడు మాత్రమే ధనవంతులు అవ్వడానికి అవకాశం ఉంది. అంటే మనీని కూడా మనం ప్రేమించాలి మిత్రమా. కావాలి, నేను కోటీశ్వరుని కావాలి అని అనుకున్నంత మాత్రాన కోటీశ్వరుడిగా మనం మారలేం. కోటీశ్వరుడిగా మారాలంటే అంత డబ్బుని సంపాదించగలను అన్న నమ్మకం ముందు మనలో ఉండాలి. కేవలం మన మీద మనకుండే నమ్మకం మాత్రమే మనల్ని కోటీశ్వరుడిగా మార్చగలదు. మనం కోరుకున్న డబ్బుని సంపాదించడానికి మనం చేయాల్సిన మొదటి పని, నాకు కోరుకున్నంత డబ్బుని, సక్సెస్ ని రీచ్ అవ్వాలి అని ప్రతిరోజు 4-5 సార్లు నమ్మకంతో మనం అనుకోవాలి. మనం మనీ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలంటే, ప్రతిరోజు పదే 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 ఏదైతే నేను వెల్త్ అనుకుంటున్నాను, ఏదైతే క్రియేట్ చేయాలనుకుంటున్నాను, దాన్ని ప్రతిరోజు పదే పదే సబ్ కాన్షియస్ తోటి కన్విన్స్ చేసుకోగలగాలి. చాలా మంది అనుకుంటాము, నేను వర్క్ లో ఉన్నాను, మంచి వర్క్ చేస్తున్నాను, హార్డ్ వర్క్ చేస్తాను, పెద్ద కంపెనీలో ఉన్నాను, అన్ని అయిపోతున్నాయి అనుకుంటారు. బట్ శాలరీ మాత్రమే వస్తుంది. అది మంత్లీ అవసరాల వరకు మాత్రమే ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే మనం పూర్తి ధనవంతులు కావాలనుకుంటాం, అప్పుడు ప్రతిరోజు నిత్యము ఎట్లయితే పనికి వెళ్తున్నామో, ఎట్లయితే ఆహారం తీసుకుంటున్నామో, ఎలాగైతే మన శరీర అవయవాలు కొట్టుకుంటున్నాయో, పనిలో ఉన్నాయో, అట్లాగే పదే 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 మనకి ఏది కావాలో అది బలంగా కోరుకున్నప్పుడు మాత్రమే మనం పూర్తి సంపదలోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. ఎందుకంటే ఈ పదాలకి బ్రహ్మాండమైన శక్తి ఉంటుంది. మీలో కొంతమంది అడగవచ్చు, మీరు చెప్పినట్లుగా ప్రతిరోజు కొన్నిసార్లు నేను ధనవంతుడిగా మారాలి అని కోరుకున్నాను కానీ కాలేదు అని. అలాంటి వాళ్ళకి ఈ పుస్తకంలో రచయిత చెప్పే సమాధానం ఏంటంటే, మనం ధనవంతులుగా మారాలి అని కోరుకుంటున్నప్పటికీ మనసులో మాత్రం నేను ధనవంతుడిగా మారలేనేమో, డబ్బు ఖర్చు అయిపోతుందేమో, నేను డబ్బు నష్టపోతానేమో, ఇలాంటి అనుమానాలు ఉండటం వల్ల మనం ధనవంతులుగా మారలేకపోతున్నాం అని చెప్తున్నారు. నేలలో విత్తనం నాటిన తర్వాత వేర్లు వచ్చి మొక్కగా మారే వరకు ఓపికగా మనం ఎదురు చూడాలి. కానీ విత్తనం వేసిన వెంటనే మొక్కగా మారిపోవాలి అని కోరుకోకూడదు. అదే విధంగా మన మనస్సులో డబ్బు సంపాదించాలి అని కోరుకున్న తర్వాత ఎటువంటి అపనమ్మకాలు లేకుండా పూర్తి నమ్మకంతో డబ్బు కోసం ఆలోచించాలి, నమ్మకంతో ప్రయత్నించాలి. సో మనకి వెల్త్ క్రియేట్ అవ్వాలి, కామన్ మ్యాన్ బిజినెస్ మ్యాన్ అవ్వాలి, మనము మనీ ఎర్న్ చేయాలి.
అంటే గనక ఓపిక ఉండాలంటాడు. ఎట్లాగైతే భూమిలో విత్తనం నాటిన తర్వాత మొక్క వచ్చేంత వరకు సమయం పడుతుంది. అలాగే మన సంపాదన కూడా, మన సంపద కూడా సృష్టింపబడాలంటే చాలా ఓపికతో ఉండాలి. దీన్ని గనక మన ఫీల్డ్‌కి అప్లై చేస్తే చాలా మంది అపనమ్మకంతోటుంటారు. స్టార్ అవ్వాలనే ఆలోచన ఉంటుంది. స్టార్ ఎందుకు అవ్వట్లేదని అడుగుతారు. కానీ స్టార్ అవ్వని వెనకాల చాలా రీజన్స్ ఉంటాయి. ఎవరికైనా ఒక ప్రజెంటేషన్ చెప్పాలంటే వాళ్ళు వింటారో లేదో, ఇన్విటేషన్ ఇవ్వాలంటే వాళ్ళు సమయం ఇస్తారో లేదో, 250 ర్యాంక్ రావాలంటే అసలు నాకు తెలిసిన వాళ్ళు మా ఇంట్లో వాళ్ళు ఇద్దరు 2 లాగిన్స్ అవుతారో లేదో, అయిన తర్వాత వాళ్ళు పని చేస్తారో లేదో, ఇచ్చిన పల్స్ వాళ్ళకి పని చేస్తదో లేదో, వాడిన స్లిమ్ వెయిట్ లాస్ అవుతారో లేదో, ఇట్లా ఎన్నో అపోహలతో ఉంటామండి. కానీ పైకి మాత్రం చాలా గంభీరంగానే ఉంటాం. ఇక్కడ పాయింట్ ఏంటంటే నాకు అర్థమైంది. మై పర్సనల్ ఒపీనియన్. సీనియర్ అడుగుతున్నప్పుడు మనం చెప్పేదొకటి. బట్ మన బ్రెయిన్‌లో ట్రిగ్గర్ అయ్యేదొకటి. ఇది నిజమంటే గనుక ఒకసారి హార్ట్ ఇవ్వండి. నేనైతే అట్లానే అనుకున్నాను. చాలా సార్లు ఫెయిల్యూర్ అయ్యాను. చాలా సార్లు ఫెయిల్యూర్ అయ్యాను. ఫెయిల్యూర్ అయిన ప్రతిసారి రీజన్స్ వెతికితే గనక 2 చెప్తున్నాను నేను. యాజ్ ఇట్ ఈజ్ ఇప్పుడు అతను ఏదైతే చెప్పాడో ఆ 2 నేను వాళ్ళతో చెప్తున్నాను. ఏం చెప్తున్నానంటే, "ఈ వారం ఎవరైనా ర్యాంక్ వస్తారా?" అంటే, "వచ్చేస్తారు సార్" అంటాను. తీరా చూస్తేనేమో నాకు రారనేది నా మైండ్ లోపల ఉంది. ఎందుకంటే నాకు తెలిసిపోతుంది వాళ్ళు అవ్వరని. బట్ నేను మెంటర్‌తో చెప్పేదొకటి, సీనియర్‌తో చెప్పేదొకటి. బట్ ఫీల్డ్‌లో జరిగేదొకటి. ఇది నేను ఈ వీడియో విన్న తర్వాత నాకు చాలా సార్లు అర్థమైంది. సో, కాన్ఫిడెంట్‌గా, కాన్షియస్‌గా, ధైర్యంగా ఉన్నది ఉన్నట్టు చెప్పగలిగినప్పుడు మాత్రమే రిజల్ట్‌లోకి మనం వెళ్తాం మై డియర్. ఈరోజు మన ర్యాంక్ అడ్వాన్స్‌మెంట్ కావాలన్నా, టీమ్ రావాలన్నా, సంపదలోకి వెళ్ళాలన్నా, సెకండ్ థాట్ పెట్టుకోకండి దయచేసి. కాన్ఫిడెంట్‌గా ఇది అవుతుంది. నేను సాధిస్తాను. నేను వెల్త్ క్రియేట్ చేయగలుగుతాను. నేను ప్రజెంటేషన్ చెప్పగలుగుతాను. నేను 100 మంది మధ్య అయినా సరే, ఆ స్టేజ్ మీద ఉండి మైక్ షేరింగ్ ఇవ్వగలుగుతానని స్ట్రాంగ్‌గా ఎప్పుడైతే అనుకుంటామో, అది మీ యొక్క సబ్‌కాన్షియస్ మైండ్‌లో రిజిస్టర్ అవుతుంది. దానికి సంబంధించిన పరిసరాలు, పరిస్థితులన్నీ కూడా మన ముందు చక్కగా పెడుతుంది మై డియర్ ఫ్రెండ్స్. సో, ఇక్కడి పాయింట్ ఏంటంటే ఓపిక ఉండాలండి. ఓపిక ఉండాలి. లాగిన్ అయిన వెంటనే ఎగ్జిక్యూట్ అవ్వాలంటే అవ్వదు. లాగిన్ అయిన వెంటనే అందరూ రావాలంటే రారు. మీరు చెప్పగానే పల్స్ తీసుకోవాలంటే అవ్వదు. పల్స్ వాడగానే రిజల్ట్ రావాలంటే రాదు. దేర్ ఈస్ ఎ టైమ్. ఎట్లాగైతే భూమిలో విత్తనం మొక్కగా మారడానికి సమయం పడుతుందో, అలాగే ప్రతి దానికి ఒక పీరియడ్ ఆఫ్ టైమ్ ఉంటుందండి. ఆ టైం వరకు ఓపిక పట్టిన వాళ్ళు మాత్రమే ఈ సొసైటీలో సక్సెస్ అయ్యారు. సక్సెస్ అయిన ఏ పీపుల్‌నైనా అడగండి. ఎన్ని ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నారంటే కనీసం 10, 15 సంవత్సరాలు చెప్తారండి. కనీసం 10, 15 సంవత్సరాలు లేకుండా ఏ మనిషి ఇక్కడ సక్సెస్ అయిన దాఖలాలు లేవు. ఈవెన్ మన మెంటర్ కూడా, మన సీనియర్స్ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి వీటిలన్నీ ఫేస్ చేసి వాళ్ళనుకున్నవన్నీ అవసరం లేని వాటిని పక్కన పెట్టుకుంటూ అవసరం లేనివన్నీ తీసివేసుకుంటూ డిలీట్ చేసుకుంటూ ఒక 10 ఇయర్స్ తర్వాత, 7 ఇయర్స్ తర్వాత బ్యూటిఫుల్ సక్సెస్ అనేటువంటిది మనము చూస్తున్నామండి. కాకపోతే మనం చూసే కోణం ఎట్లా ఉంటదంటే, మనం డైమండ్ ఎప్పుడవుతాము? మనం ఎగ్జిక్యూటివ్ ఎప్పుడైపోతాము? వచ్చి 2 ఇయర్స్ అయింది ఇంకా అవ్వలేదేంటి? వచ్చి 6 మంత్స్ అవుతుంది ఇన్‌కమ్ రావట్లేదేంటి? వచ్చి అప్పుడే లెఫ్ట్ ఒక 10 మంది, రైట్ ఒక 10 మంది ఉన్నారు. ఈ 10 మంది 20 మంది అవ్వట్లేదండి. ఎప్పుడు ఇదే ఆలోచనతో ఉంటాం తప్ప, ఓపికతో మాత్రం ఉండమండి మై డియర్ ఫ్రెండ్స్. మీరు ఇట్లాగా ఆలోచించే ప్రతిసారి ఫస్ట్ టైమ్ మీ దగ్గరికి ఒక సీనియర్ వచ్చి ప్రజెంటేషన్ చెప్పిన తర్వాత ఎంత కాలానికి మీరు ఓకే చేశారు? ఇది ఒక్కటి గనక మనం ఆలోచిస్తే మన టీము ఎంత కాలానికి గ్రోత్‌లోకి వస్తదో మనకు అర్థమవుతుంది. సో, ఇక నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి యువర్ సబ్‌కాన్షియస్ మైండ్ యాస్ ఎ పార్ట్నర్ ఇన్ సక్సెస్. మన సబ్‌కాన్షియస్ మైండ్ మన సక్సెస్‌లో కూడా మేజర్ రోల్ పాటిస్తుందంట. అది చూద్దాం నెంబర్ ఒకసారి. 3, యువర్ సబ్కాన్షియస్ మైండ్ యాజ్ ఎ పార్ట్నర్ ఇన్ సక్సెస్. సబ్కాన్షియస్ మైండ్ మనం సక్సెస్ అవడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది అనడంలో అతిశయోక్తి లేదు. నిజానికి సక్సెస్ మీన్స్ సక్సెస్ఫుల్ లివింగ్. దీని అర్థం మన జీవితాల్లో అసలైన విజయం ఏంటంటే ప్రశాంతంగా, ఆనందంగా, పూర్తి సంతోషంతో బ్రతకడమే అని రచయిత చెప్తున్నారు. ఈ భూమి మీద మనం బ్రతికున్నంత కాలం ప్రశాంతంగా జీవించగలగడం, ఆనందంగా సమయాన్ని ఖర్చు పెట్టడమే అసలైన విజయానికి అర్థం. మన జీవితంలో ఇలాంటి విజయాన్ని పొందడానికి 3 స్టెప్స్ ఫాలో అవ్వాలి. అవేంటో ఇప్పుడు చదువుతాం. మొదటి స్టెప్, మనం మన జీవితంలో ఏం చేయడానికి ఇష్టపడతామో తెలుసుకుని ఆ వైపే అడుగులు వేయాలి. ఎందుకంటే మనం చేసే పనిని మనం ప్రేమించకపోతే ఆ పనిలో సక్సెస్ అవ్వాలి అని అనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. ఈ ప్రపంచం అంతా మనల్ని గొప్ప విజేతలుగా పొగిడినప్పటికీ
మనం చేసే పని మీద మనకి ఇష్టం లేకపోతే ఆ గెలుపు కూడా మనకంత ఆనందం ఇవ్వదు. మనం చేసే పని మీద మనకి ప్రేమ ఉన్నప్పుడే ఆ పనిని పూర్తి చేయాలి అనే సంకల్పం మనలో వస్తుంది. అండ్ గెలిచాక ఆనందం కూడా వస్తుంది. సెకండ్ స్టెప్. సో ఫస్ట్ది ఏంటండి, ఇప్పుడు పాయింట్ వచ్చేసి మనకి మన సక్సెస్ లో సబ్ కాన్షియస్ మైండ్ కూడా మేజర్ రోల్ పాటిస్తుందండి. చాలా మంది ఏమనుకుంటారంటే మన సక్సెస్ కి మనం కష్టపడిన తీరు, లేదా మన పరిసరాలు, మన పరిస్థితులు, మన ఫ్రెండ్స్, మన ఫ్యామిలీ అని అనుకుంటాం. కానీ అట్ ద బ్యాక్ ఆఫ్ ది మైండ్ ఏముంటుందంటే మీ సబ్ కాన్షియస్ మైండ్ వరకు మీ సక్సెస్ ని పట్టుకెళ్లారు కాబట్టి అది మనల్ని ఉన్నతమైన స్థితిలో ఉంచుతుంది. మన సక్సెస్ అంటే ఏంటంటే గనక ఒక సింపుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మనకి సెంటెన్స్. సక్సెస్ఫుల్ లివింగే సక్సెస్ అంటండి. సక్సెస్ అంటే విజయం సాధించడం ఒకటే కాదు, దానితో పాటు జీవించగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఎదురుగుండా నాకు జానీ సార్ కనబడుతుంది. ఈజ్ వెరీ సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ ఫీల్డ్ లో. సార్ స్పిన్నింగ్ దాంట్లో చాలా సక్సెస్ఫుల్ పర్సన్, లక్ష పైన జీతం. మరి ఎందుకు దాన్ని క్విట్ చేశారు? ₹1,00,000 జీతం ఉన్న వ్యక్తి సక్సెసే కదా ఈ రోజుల్లో. ఒక 15,000 రూపాయలు పార్ట్ టైం జాబ్ సాధిస్తేనే మన ఇంట్లో వాళ్ళు చప్పట్లు కొడతారు. ఒక 50,000 రూపాయలు గవర్నమెంట్ జాబ్ సాధిస్తేనే మనల్ని చుట్టుపక్కల వాళ్ళందరూ పొగుడుతారు. మరి అటువంటిది ఒక ₹1,00,000 సంపాదిస్తున్న ఒక వ్యక్తి ఎందుకు క్విట్ చేశారు? మన మెంటరు గవర్నమెంట్ జాబ్ లో ఉన్న వ్యక్తి ఎందుకు దాన్ని క్విట్ చేశారు? ఒకసారి కనుక మనం ఆలోచిస్తే సక్సెస్ ఉంది, బట్ అక్కడ లైఫ్ లేదు. వీళ్ళందరూ దేన్ని వెతుక్కుంటూ వచ్చారంటే లైఫ్ ని వెతుక్కుంటూ వచ్చారు. సక్సెస్ తో పాటుగా లైఫ్ కావాలని అనుకున్నారు. సో ఈ రోజు మై డియర్ ఫ్రెండ్స్, సక్సెస్ అంటే సంపాదించడం కాదు, జీవించడం అని. ఇక్కడ ఈ భూమి మీద ఆనందంగా సమయం ఖర్చు పెట్టడమే అసలైన విజయం అంట. మరి ఈ రోజు అందరికి ఆ సమయం ఉందా? అందరూ ఆ సమయాన్ని వినియోగించుకోగలుగుతున్నారా? వాళ్ళ జాబ్‌లో హ్యాపీగా ఉన్నారా? చేస్తూనే కుటుంబానికి సమయం ఇవ్వగలుగుతున్నారంటే హైలీ ఇంపాసిబుల్ టాస్క్. అట్లా ఉంటే జానీ సార్ ఇక్కడ ఉండరు. అట్లా ఉంటే హరీష్ సార్ ఇక్కడ ఉండరు. అట్లా ఉంటే మాసెట్ సార్ ఇక్కడ ఉండరు. అట్లా ఉంటే లావణ్య మేడం ఇక్కడ ఉండరు. మన దాంట్లో ఎంతో మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎందుకు క్విట్ చేసి వస్తున్నారు? లేదా ఆల్టర్‌నేట్‌గా దీన్ని ఎందుకు ఎంచుకుంటున్నారు? ఆల్రెడీ డబ్బులున్న వాళ్ళు ఎందుకు ఈ యొక్క రంగం వైపు చూస్తున్నారనేది గనుక మీరు ఒక్కసారి ఆలోచించగలిగితే వాళ్ళందరూ సక్సెస్‌ఫుల్ పర్సన్సే. బట్ దేర్ ఈస్ నో లైఫ్. ఈ రోజు మనకి లైఫ్ కావాలంటే గనక మనం ఎంచుకున్న ఫీల్డ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్, ఫైనెస్ట్ ఆపర్చునిటీ అండి ఇది. ఇక్కడ మీరు ఏం వెతుకుతున్నారు? సంపదని వెతుకుతున్నారా? సంతోషాన్ని వెతుకుతున్నారా? వీక్లీ ఇన్‌కమ్‌ని వెతుకుతున్నారా? ఫ్యూచర్ లైఫ్‌ని వెతుకుతున్నారా? ఇప్పుడొచ్చిన 5, 10 మంది గురించి ఆలోచిస్తున్నారా? ఫ్యూచర్‌లో రాబోయే గొప్ప టీమ్ కోసం ఆలోచిస్తున్నారా? ఈరోజు మీ యొక్క సంపాదన కోసం ఆలోచిస్తున్నారా? మీరు సంపాదించేది భవిష్యత్తులో మీ పిల్లలకు ఉపయోగపడతది కదని నమ్ముకుంటున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఈరోజు మై డియర్ ఫ్రెండ్స్. దీనిని మెంటర్ చాలా సార్లు చెప్పారు. స్వేచ్ఛ అని, లేవరేజ్ అని. దేంట్లో స్వేచ్ఛ కావాలి ఇప్పుడు? సక్సెస్‌లో స్వేచ్ఛ కావాలి. చప్పట్లు కొట్టించుకోవడం కాదు. కొట్టించుకున్న చప్పట్లు మీకు సంతోషాన్ని ఇస్తుందా లేదా? 1కి 2 సార్లు చెక్ చేసుకోవాలి. అంటే సెకండ్ పాయింట్ సో ఫస్ట్ పాయింట్ ఆయన ఏం చెప్పారంటే డూ యూ డూ యూ వాట్ యూ లవ్. మీరు ఏం చేస్తున్నారు? మీ పనిని మీరు ప్రేమిస్తున్నారా? ప్రేమించకుండా పనిని చేస్తే ఎక్కువ కాలం దాంట్లో ఉండలేము. మనము చేసే పనిని ప్రేమించాలి. అందుకనే పనే దైవం అని అంటారు మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ సెకండ్ పాయింట్ చెప్తున్నారు, స్పెషలైజేషన్ ఇన్ వాట్ యు డూ. దీని గురించి ఆయన ఏం చెప్తున్నాడు? మనం ఎంచుకున్న రంగంలో స్పెషలైజేషన్ ని సాధించాలి. అంటే మన ప్రొఫెషన్ కి సంబంధించిన అన్ని విషయాల గురించి మనం తెలుసుకోవాలి. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి. ఉదాహరణకి మనం సైకియాట్రిస్ట్ గా మారాలి అని అనుకుని డిగ్రీ పూర్తి చేసి ఆ ఫ్రేమ్ ని గోడకు తగిలిస్తే సరిపోతుందా? సరిపోదు. సైకియాట్రిస్ట్ రంగానికి సంబంధించిన ప్రతి ఒక్క విషయాల్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ మనం ఉండాలి. మీటింగ్స్ కి అటెండ్ అవ్వాలి. మనసు గురించి, అది పనిచేసే తీరు గురించి చదువుతూ ఉండాలి. అలా కాకుండా నేను సైకియాట్రిస్ట్ గా మారలేనేమో అని మొదటి అడుగు వేయకుండానే ఆగిపోతే జీవితంలో మనం సక్సెస్ అవ్వలేము. సో నమ్మకంతో ముందడుగు వేయాలి. థర్డ్ స్టెప్. సో రెండోది స్పెషలైజేషన్ అంటండి. ఏంటి స్పెషలైజేషన్? ఆయన ఆల్రెడీ ఒక ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. మనం ఏదైనా ఒక రంగాన్ని ఎంచుకున్నప్పుడు ఖచ్చితంగా దాంట్లో నిష్ణాతులం అవ్వాలి. ఇదొక సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది. ఎంబీబీఎస్ చదివి మెడికల్ షాప్ పెట్టుకున్నాడంట. సో ఈరోజు మనం సంపాదించినటువంటి ర్యాంక్, స్టార్ ర్యాంక్, 250 ర్యాంక్, 500 ర్యాంక్, ప్రతిదీ ఒక ఫ్రేమ్ రూపంలో మన ఇంటికి వచ్చింది.
దాన్ని గోడకి తగిలించి చూస్తున్నామా? నెక్స్ట్ స్టెప్ గురించి ఆలోచిస్తున్నాం. టెక్నాలజీ డెవలప్ అయ్యింది. డైరెక్ట్ సెల్లింగ్ వెరీ అడ్వాన్స్ అయిపోతుంది. ఫ్యూచర్‌లో దీంట్లోకి రావాలంటే ఒకటికి 2 సార్లు చెక్ చేసి కంపెనీలు తీసుకునే పరిస్థితులు వస్తాయనే మాటలు వినబడుతున్నాయి. మేబీ దీనికి ఎగ్జామ్ కూడా ఉండొచ్చేమో అనేటువంటి వాదన వస్తుంది. సో, ఇప్పుడు చాలా తేలిగ్గా ఉన్నటువంటి ఈ ఈ యొక్క పని ఫ్యూచర్‌లో దీన్ని మీరు ఒక్క నిమిషం. ఓకే. ఎంచుకోవాలంటే చాలా కష్టమవుతుందేమో. ఈలోగానే దాంట్లో స్పెషలైజేషన్ చెయ్యండి. ఏంటి స్పెషలైజేషను? మనం ఇందులో ఏమవ్వాలనుకుంటున్నాం? వెల్‌నెస్ ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలనుకుంటున్నాం. వెల్‌నెస్ కోచ్ అవ్వాలనుకుంటున్నాం. వెల్‌నెస్ ట్రైనర్ అవ్వాలనుకుంటున్నాం. మరి ట్రైనర్ అవ్వాలంటే ఏం చేయాలి? మనం ప్రతి చోట మంతెన గారి వీడియో, కాదరవల్లి గారి వీడియో అండ్ సరళ మేడం వీడియో, ఇస్మత్ గౌతమి గారి వీడియోలు, చాలా మంది ఎక్స్‌పర్ట్స్ చెప్పిన వీడియోలని ఎందుకు ప్లే చేస్తున్నాము? సో, వాళ్ళు వాళ్ళ రంగాల్లో నిష్ణాతులయ్యారు కాబట్టి, ఆ సబ్జెక్ట్ అందరికి నచ్చుతుంది కాబట్టి, ఆ వీడియోల సహాయంతో మనం ప్రెజెంటేషన్ చేస్తున్నాం. మరి జీవితకాలం వాళ్ళ వీడియోలతోటే రన్ అవుతామా? మనకంటూ స్పెషలైజేషన్ ఏమొద్దా? ఖచ్చితంగా ఇక్కడ మనం నేర్చుకోవాలి. ఆహారపు అలవాట్లంటే ఏంటి? ఆహారం అంటే ఏంటి? డైట్ అంటే ఏంటి? అసలు వెల్‌నెస్ అంటే ఏంటి? ఈ యొక్క డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి? దీని అప్రోచ్ ఎలా ఉంటుంది? అసలు టీమ్ అంటే ఏంటి? టీమ్ సైకాలజీ అంటే ఏంటి? మన ప్రొడక్ట్స్ ఎట్లా ఉపయోగపడతాయి? న్యూట్రాసూటికల్స్ అంటే ఏంటి? ఇవన్నీ పూర్తి కంప్లీట్ ఇన్ఫర్మేషన్‌తో మనం ఉండాలండి. ఎప్పుడైతే దీంట్లో స్పెషలైజేషన్ సాధిస్తామో, ఆ రోజు మన సక్సెస్‌ని ఎవరు ఆపలేరండి. సో, సెకండ్ పాయింట్ మనకి ఖచ్చితంగా 100కి 100% మనము ఎంచుకున్న రంగంలో సార్ నా వాయిస్ ఓకేనా సార్? ఓకే. నిష్ణాతులవ్వాలని మనకి సెకండ్ పాయింట్ చెప్తుంది. ఇక మూ మూడో పాయింట్ చూడండి. మనం ఎంచుకునే రంగం ఎలా ఉండాలంటే మన వల్ల నలుగురికి మంచి జరిగేలా ఉండాలి. మన ఆలోచనలు ఈ ప్రపంచాన్ని మార్చేలా ఉండాలి. ఇతరులకు మంచి చేయాలన్న ఆలోచన మనలో ఉన్నప్పుడే మనం చేసిన మంచి రెండింతలే మనకి తిరిగి వస్తుంది. అలాగే నలుగురిని మోసం చేస్తూ డబ్బు సంపాదించి విజయం సాధించిన వాళ్ళు కూడా ఉంటారు. కానీ ఆ విజయంలో వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. మనం ఒక రంగంలో మన కెరియర్ ని ఎంచుకునే ముందు పూర్తి అవగాహనతో ఉండాలి. అందరికంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ని మనం గ్యాదర్ చేయగలగాలి. అలా మనలో అవగాహన లేకపోతే అందరిని అడిగి తెలుసుకుని నిర్ణయించుకోగలగాలి. ఉదాహరణకి మీరు డాక్టర్ అవ్వాలి అని అనుకుంటున్నారనుకోండి. డాక్టర్ అవ్వడానికి ఏం చదవాలి, ఎలా చదవాలి, ఎన్ని గంటలు చదవాలి, డాక్టర్ అవ్వడం వల్ల మీ మనసుకి ఎలా అనిపిస్తుంది, మీరు కోరుకుంటున్నట్లుగా డాక్టర్ అయిన తర్వాత మీరు ఎంత ఆనందంగా ఉంటారో గుర్తు చేసుకుని అంత ఆనందాన్ని ఇప్పుడే ఈ నిమిషమే మీరు అనుభవిస్తున్నట్లుగా ఇమాజిన్ చేసుకోవడం వల్ల మీ సబ్ కాన్షియస్ మైండ్ నిజమే అని నమ్మి మీరు డాక్టర్ అవ్వడానికి ఎన్ని దారులు అయితే ఉన్నాయో అన్ని దారుల్ని మీకు చూపిస్తుంది. అండ్ చివరిగా నెంబర్ 4, సో, యువర్ వర్క్ షుడ్ బెనిఫిట్ అదర్స్ అండి. సో, మనం ఎంచుకున్న రంగం నలుగురికి ఉపయోగపడేదే గదా! అలా అనుకుంటే గనుక ఒకసారి హార్ట్ ఇవ్వండి. చాలా మంది మనలో ప్రజెంటేటర్ అవ్వాలనుకుంటారు. ప్రజెంటేషన్ కూడా చెయ్యాలనుకుంటారు. బ్లేజర్ యేసుకొని 10 మంది ముందు ఒక మైక్ పట్టుకొని మాట్లాడాలనుకుంటారు. బట్ ఎక్కడో వెనకబడిపోతారు. ఎందుకు ఇవి వెనకబడతనం అంటే గనక, మనం ఎంచుకున్న రంగానికి సంబంధించిన పనిలో మనం లేకపోవడం. తెలుసుకోండి. సీనియర్స్ అడగండి. ఒకవేళ మీకు తెలిస్తే ఇంకొన్ని పుస్తకాలు చదవండి. వీడియోలు చూడండి. హెల్త్‌కి సంబంధించి, వెల్త్‌కి సంబంధించి, న్యూట్రాసూటికల్స్‌కి సంబంధించి, డైట్‌కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉండేటువంటి వీడియోలు చూడండి. ఒకవేళ మీకు తెలియకపోతే సీనియర్‌ని అడగండి. 2 కలిపి ఒక చోట నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. పూర్తి అండర్‌స్టాండింగ్‌తో ఉండండి మీరు ఎంచుకున్న రంగంలో. రేపు ఒక స్టేజ్ మీద మీ ఎదురుగుండా ఒక 1000 మంది ఉన్నప్పుడు, ఒక 100 మంది ఉన్నప్పుడు, కనీసం ఒక 50 మంది ఉన్నప్పుడు, ఆ స్టేజ్ పైన మీరు మైక్‌లో మాట్లాడుతుంటే ఎట్లా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. ఇలాంటి 5 AM సెషన్‌లో మేము అనిపిస్తున్నటువంటి ఈ హ్యాపీనెస్ టుడే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే సబ్‌కాన్షియస్ మైండ్ అండ్ కాన్షియస్ మైండ్ గురించి చెప్పమన్నప్పుడు మెంటర్. ఓకే. 5 ఏఎంలో నేను చెప్తే వినడానికి ఒక 66 మందొచ్చారన్నప్పుడు మన ఫీలింగ్ ఒకసారి ఆలోచించండి. రేపన్న రోజున ఇదే ప్లాట్‌ఫార్మ్‌లో ఇదే 5 ఏఎంకి మీరు ఉంటారు మిత్రమా. మీరు చెప్తా ఉంటే నేను వింటా ఉంటాను. మెంటర్ వింటా ఉంటారు. వందల వేల మందికి మీరు ట్రిగ్గర్ అవ్వాలంటే గనక పూర్తి అండర్‌స్టాండింగ్‌తో ఉండాలి. నేర్చుకోవాలి. సెషన్స్‌కి అటెండ్ అవ్వాలి. ప్రతి సెషన్‌లో ఉండండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అందుతుందక్కడ. సీనియర్స్ వాళ్ళకున్న జ్ఞానాన్నంతా అక్కడికి పట్టుకొచ్చి ఎన్నో వీడియోలు చూసి, రాసుకొని, డైరీలు నింపుకొని
ఒక 30 మినిట్స్ లో బెస్ట్ ప్రెజెంటేషన్ ఎట్లా చేయాలి, ఒక మనిషిని ఎట్లా కన్విన్స్ చేయాలి, వీళ్ళ యొక్క సబ్ కాన్షియస్ లోకి దీన్ని ఎట్లా పంపించాలని ఎన్నో రీసెర్చ్ చేసిన తర్వాత ఒక 30 మినిట్స్ సెషన్ వస్తుందండి. ఇది ఊరికి ఒక 30 నిమిషాల సెషన్ రావాలంటే అంత చిన్న విషయం ఏమీ కాదు మై డియర్ ఫ్రెండ్. రేపు మీరు కూడా మీ పోస్టర్‌లో మీ మెంటర్ పక్కన మీ ఫోటో ఉండి 5 AM, 7:30 PM, 8:30కి, 2:30కి మీరు సెషన్ చెప్పాలనుకున్నప్పుడు, చెబుతున్నప్పుడు ఒక 100 మంది అటెండ్ అయినప్పుడు, వాళ్ళందరూ అప్లాజులు ఇస్తున్నప్పుడు, హార్ట్‌లు ఇస్తున్నప్పుడు ఒకసారి దాన్ని ఊహించుకోండి. అలాంటి రోజులు రావాలంటే గనక సబ్జెక్ట్ మీద పట్టుండాలి. పూర్తి అవగాహన ఉండాలి. మనకి తెలియకపోతే మాత్రం సీనియర్‌ని అడిగి తెలుసుకోవడం చాలా మంచిది. ఇక చివరి పాయింట్ యువర్ సబ్‌కాన్షియస్ అండ్ స్లీప్. ఈ యొక్క స్లీప్‌కి సబ్‌కాన్షియస్‌కి మధ్య ఉన్న రిలేషన్ ఏంటో చూద్దాం. యువర్ సబ్ కాన్షియస్ మైండ్ అండ్ ద వండర్స్ ఆఫ్ స్లీప్. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా రోజులో మనకుంటే 24 గంటల్లో 3వ వంతు మనం నిద్ర కోసం కేటాయించాలి. అంటే దాదాపుగా 6-8 గంటలు నిద్ర కోసం కేటాయించాలి. మనం అసలు ఎందుకు నిద్రపోవాలి అని అడిగితే మనలో చాలా మంది చెప్పే సమాధానం ఏంటంటే మనం పగలంతా కష్టపడతాం కాబట్టి రాత్రి నిద్రపోయి శరీరానికి రెస్ట్ ఇచ్చి ఎనర్జీ తెచ్చుకుంటాం అని చెప్తారు. మరి మన హార్ట్, లివర్, మిగిలిన అవయవాలన్నీ కూడా రెస్ట్ తీసుకుంటున్నాయా? లేదు కదా. మనం నిద్రలో ఉన్నప్పటికీ మన శరీరం మన ప్రమేయం లేకుండా తను చేయాల్సిన పనిని పూర్తి చేస్తుంది. మనం తిని నిద్రపోతే మనం నిద్రలో ఉన్నప్పుడు ఆహారం జీర్ణం అవుతుంది. మన శరీరం మీద చెమట పట్టడం దగ్గర నుండి జుట్టు పెరగడం, గోళ్ళు పెరగడం వరకు మన ప్రమేయమే లేకుండా అన్ని జరిగిపోతున్నాయి. అదే విధంగా మనం నిద్రలో ఉన్నప్పుడు మన సబ్ కాన్షియస్ మైండ్ కూడా రెస్ట్ తీసుకోదు. మనలో ఉన్న వైటల్ ఫోర్సెస్ అన్నిటిని ఇది కంట్రోల్ చేస్తుంది. అసలు ఈ నిద్రకి మన ఆలోచనలకి సంబంధం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. లాస్ ఏంజల్స్ లోని శాండ్రా అనే ఆవిడికి తను ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగం కంటే కూడా 2 రెట్లు ఎక్కువ జీతంతో జాబ్ ఆఫర్ వచ్చింది. జాబ్ ఆఫర్ ని యాక్సెప్ట్ చెయ్యాలా వద్దా అని రోజంతా ఆలోచించినప్పటికీ డెసిషన్ తీసుకోలేకపోయింది. చివరి ప్రయత్నంగా శాండ్రా నిద్రపోయే ముందు ఇలా తన మనసులో పదే పదే అనుకుంది, నా జీవితానికి ఏం కావాలో నా సబ్ కాన్షియస్ మైండ్ కి తెలుసు. నా సబ్ కాన్షియస్ మైండ్ ఖచ్చితంగా సరైన సమాధానం చెప్తుంది. నా సబ్ కాన్షియస్ మైండ్ ఏం చెప్పినా నేను యాక్సెప్ట్ చేస్తాను అని బలంగా అనుకుని నిద్రపోయింది. తర్వాత రోజు నిద్ర లేచిన వెంటనే శాండ్రాకి వచ్చిన ఆలోచన ఏంటంటే జాబ్ ఆఫర్ కి నో చెప్పాలి అని. సో బలంగా అనుకుంది, నో చెప్పేసి కొంతకాలం తర్వాత జాబ్ ఆఫర్ ఇచ్చిన కంపెనీ నష్టాల కారణంగా మూతపడింది. ఇలా జరగడంతో శాండ్రాకి తన సబ్ కాన్షియస్ మైండ్ ఎలా హెల్ప్ చేస్తుందో అర్థమైపోయింది. తన సక్సెస్ కోసం సబ్ కాన్షియస్ మైండ్ ని ఎలా ఉపయోగించుకోవాలో ఈవిడ తెలుసుకుంది. మనందరికీ తెలిసిన ఒక విషయమే మనలో దాదాపు ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి. నాకు కూడా ఇది పర్సనల్ ఎక్స్పీరియన్స్. నాకు ఇది జస్ట్ షేర్ చేసుకుంటాను. నాకే కాదు, చాలా మంది మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇక్కడ 100% కన్ఫ్యూజన్ లో ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇదే ఫీల్డ్ ఎంచుకున్నాను. ఇక్కడ వీక్లీ ఇన్కమ్ వస్తుంది, ఫ్యామిలీ ఉంది, 2 ఆడపిల్లలు, రెంటెడ్ హౌస్ ఉండాలి. ఇక్కడ ఎట్లా సక్సెస్ అవ్వాలి? పిల్లల్ని పెంచాలంటే చాలా ఖర్చులు ఉన్నాయి. స్కూల్ ఫీజులు, రెంటలు, ఫుడ్, డైలీ నీడ్స్ అన్ని 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 ఉన్నాయి. సో నా కాన్షియస్ మైండ్ ఏం ఆలోచిస్తుందంటే ఆల్టర్నేటివ్ ఉంటే బాగుండు, ఆల్టర్నేటివ్ ఉంటే బాగుండు, ఆల్టర్నేటివ్ ఉంటే బాగుండు. ఇదంటే ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఈ యొక్క సినిమా అంతా. సో నా మైండ్ ఏమంటుంది, నేను ఒక్కొక్కసారి సార్ వాళ్ళతో ఏమంటున్నాను, టీం వాళ్ళతో ఏమంటున్నానంటే ఇండస్ట్రీ వైజ్ మై లైఫ్ అంటున్నాను. నా స్టేటస్ లో కూడా అదే ఉంటుంది, ఇండస్ట్రీ వైజ్ మై లైఫ్, ఐ లవ్ ఇండస్ట్రీ వా, ఇండస్ట్రీ వా కోసం రక్తం చిందిస్తానని చెప్తుంది బయట. బట్ నా లోపల ఇంకొక మైండ్ ఏం చెప్తుందంటే ఆల్టర్నేటివ్ వెతుకు సరిపోవట్లేదు, అప్పుల్లోకి వెళ్తున్నావు చూసుకో, ఒక 10,000 వచ్చింది ఆల్టర్నేటివ్ చూసుకొని ఇంకొక కాన్షియస్ మైండ్ చెప్తుంది. నా కాన్షియస్ మైండ్ చెప్పేవన్నీ సబ్ కాన్షియస్ వింటుంది. నా ముందు చాలా ఆపర్చునిటీస్ వచ్చినాయి. 20,000 జీతంతో, 30,000 జీతంతో, 40,000 జీతంతో. ఒకటి ఇంట్లో ఉండి చేయమంటుంది, ఒకటి బయటకు వచ్చి చేయమంటుంది, ఒకటి పర్వాలేదు జస్ట్ నువ్వు అలా ఉండి క్లాసులు చెప్తే సరిపోతుంది అంటుంది. సో ఇప్పుడు కనుక మనం ఇన్ని ఇన్ని ఆపర్చునిటీస్ ఒక పక్కన, ఇండస్ట్రీ ఒక పక్కన, ఏం ఎంచుకోవాలి ఇప్పుడు? ఈ కన్ఫ్యూజన్ స్టేట్ నుంచి మనం బయటపడాలంటే సబ్ కాన్షియస్ మైండ్ దగ్గర మనం విన్నపాన్ని పెట్టాలి, దాన్ని బ్రతిమలాడుకోవాలి. నేను వేవాలో సక్సెస్ అవ్వాలనుకుంటా, ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని నష్టాలు వచ్చినా సరే ఎక్కడైనా సక్సెస్ ఉందని ఎప్పుడైతే మనం అనుకుంటామో అప్పుడు మాత్రమే సరైన నిర్ణయంలోకి. సో అటువంటి నిర్ణయం నేను తీసుకున్నాను. ఆ రోజు చాలా అవకాశాలు వచ్చినా సరే పక్కన పెట్టాను. చూద్దాం, ఇక్కడే సక్సెస్ అవుదాం, ఇక్కడే సక్సెస్ అయ్యి ఎట్లా అయినా చూపించాలని. మై డియర్ ఫ్రెండ్స్, మీకు కూడా మేబీ మీరు ఒక పార్ట్ టైం ఉద్యోగస్తులు అవ్వచ్చు, లేదా ఫుల్ టైం ఉద్యోగస్తులు అవ్వచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీ అవ్వచ్చు, అసలు ఉద్యోగం కూడా లేకపోవచ్చు, లేదా మీకు ఆల్టర్నేటివ్ బిజినెస్ ఉండొచ్చు. ఆ బిజినెస్ ఉన్నప్పుడు మీ మైండ్ ఇంకోటి చెప్తుంది ఆల్టర్నేటివ్.
అటు బిజినెస్ ని డెవలప్మెంట్ చేయమంటుంది, ఇటు ఇండస్ట్రీ వాళ్ళు ఉండమంటుంది. ఎక్కడ మనం తేల్చుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్? ఎక్కడ ఫెయిల్యూర్ అవుతామంటే కాన్షియస్ మైండ్ తోటి, పూర్తి స్పృహతోటి, పూర్తి నమ్మకంతోటి, పూర్తి ఓపికతోటి ఎప్పుడైతే మనం వెయిట్ చేస్తామో అప్పుడే మన సక్సెస్ అనేటువంటిది మన ముందుకు వస్తుంది. ఈ సక్సెస్ కావాల్సిన అన్ని విషయాలు సబ్ కాన్షియస్ మైండ్ మన ముందు తెచ్చిపెడుతుంది. ఈ రోజు ఒకసారి ఎంటైర్ సెషన్ గురించి కనుక మనం మాట్లాడుకుంటూ వెళ్తే, ఈ రోజు మనకి కాన్షియస్ మైండ్ అండ్ ఒక్క నిమిషం. సో ఈ రోజు మనకి కాన్షియస్ మైండ్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్ గురించి. ఏంటి కాన్షియస్ మైండ్ అంటే పూర్తి స్పృహతో మన పంచేంద్రియాలు ఏదైతే ఆ మెలకుగా ఉండి పని చేస్తుందో అది కాన్షియస్ మైండ్. ఏదైతే మన పంచేంద్రియాలు పనిలో లేనప్పుడు కూడా పనిచేస్తుందని సబ్ కాన్షియస్ మైండ్. మీరు ఏదైతే కాన్షియస్నెస్ తో అడుగుతారో అదే సబ్ కాన్షియస్ చేస్తుంది. ఇది అడిగేటప్పుడు పూర్తి నమ్మకంతో ఉండాలి, పూర్తి స్పృహతో ఉండాలి, పూర్తి ఓపికతో ఉండాలి. అట్ ద సేమ్ టైం మనం ఎంచుకున్న రంగంలో కనుక మనం సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ మనం ఎంచుకున్న రంగాన్ని ప్రేమించాలి. మనం ఎంచుకున్న రంగానికి సంబంధించిన పనులు మాత్రమే చేయగలగాలి. మనం ఎంచుకున్న రంగంలో ఆ పర్టికులర్ వాతావరణంలో ఉండగలగాలి. మనం ఎంచుకున్న రంగానికి సంబంధించిన పూర్తి నాలెడ్జ్ని మనం సంపాదించగలగాలి. అలాగ సంపాదించిన రోజున మన మాటలతోటి, మన బలమైన చేతలతోటి, మన బలమైన కోరికలతోటి ప్రతిరోజు పదే 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 ఎప్పుడైతే పూర్తి స్పృహతో సబ్ కాన్షియస్ మైండ్ని నిద్ర లేపుతామో ఆ రోజు సక్సెస్ 100% మన ఇంటి వరకు వస్తుందండి. సో ఈ రోజు నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మెంటర్ గారికి అండ్ ఇంత ఓపికగా ఉన్న మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్. రైట్. థ్యాంక్ యూ. కోటం సురేష్ సార్కి ఒకసారి అందరం కూడా చక్కటి అభినందన తెలియజేద్దాం. సో రియాక్షన్స్ పక్కన ఉన్నాయి. సో ఆల్రెడీ కంక్లూడ్ చేశారు. ఇక మనం మన మెంటర్ గారు వచ్చారు. సార్ని మనం ఒకసారి అందరం కూడా వెల్కమ్ చెప్తాం. ప్లీజ్ వెల్కమ్ సార్. అందరికీ శుభోదయం. ఇంకా వర్క్ లోకి వెళ్ళిన వాళ్ళు కూడా వింటూ మీ దగ్గర ఉంచుకొని ఇంట్లో వర్క్ లోకి, లేదు ఇంకొంచెం సమయం ఉందంటే నోట్ చేసుకోండి. చెప్పినటువంటి పాయింట్స్ లో అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్, ఎన్నో చాలా గంపెడు విషయాలు చెప్పడం జరిగింది. అందులో కామన్ పాయింట్స్ ఏమిటి అని మనం చూసుకుంటూ ఉండాలి. సార్ అన్నిటినీ మన యొక్క వర్క్ కి పోల్చి అన్నిటినీ చెప్పడం జరిగింది. సో ఈ సబ్ కాన్షియస్ అనేది లాస్ట్ లో చెప్పినటువంటి నివేదించండి. దానికి సబ్ కాన్షియస్ ఎక్కడుంది? అంతరంలో. దానికి విన్నపం చేయండి, నివేదించండి. మీకేం కావాలి అనేది కోరుకోవడం, అదే ఆస్క్ అంటే. అక్కడ ఆ శక్తి ఉందని మీరు గమనించండి. మీరు అందరూ అన్నిట్లో కావాల్సిన సామర్థ్యం ఉండదు. శక్తి సామర్థ్యాలని రెండు ఉంటాయి. అందరికీ శక్తి ఉంది, కానీ అది సామర్థ్యంగా మారాలి. ఆ మారే క్రమంలోనే అనేక భయాలు వస్తుంటాయి. నేను అవుతానా, అవ్వగలుగుతానా, నాకు కనబడుతున్నటువంటి ఆ ఎగ్జిక్యూటివ్ లాగా నేను అవ్వగలుగుతానా, ఆ టీంని గైడ్ చేయగలుగుతానా, నేను చెప్పగలుగుతానా అని ఇట్లాంటి ఎన్నో వస్తూ ఉంటాయి. ఈ శక్తి సామర్థ్యంగా మారడానికి ఓపిక ఉండాలి. అందరికీ శక్తి ఉందా లేదా? కల్పన మేడం తక్కువ, శాంతి మేడం ఎక్కువ, వందన గారు డిఫరెంట్, కమాల్ గారికి అంత శక్తి లేదు, అట్లా ఏమన్నా ఉందా? అందరికీ శక్తి ఉంది. అందరు కూడా ముందు వారి శక్తిని వాళ్ళు బిలీవ్ చేయాలి. నాకంటూ సపరేట్ ప్రభాస్ స్టైల్ ప్రభాస్ది, ఇంకొకరు హీరో స్టైల్ హీరోది, విజయ్ సేతుపతి ఎవరి స్టైల్ వాళ్ళది. కానీ అందరికైతే సక్సెస్ ఉంది, అందరికీ సంపాదన ఉంది, అంతేనా? అలాగే అందరికీ శక్తి ఉంది, అందరికీ సంపాదన ఉంది, అందరికీ టీం ఉంటుంది. హరిప్రసాద్కి కూడా ఉంటుందో ఉండదో అనుకున్నారు, ఉంది కదా, జరుగుతుందిగా, జరుగుతుంది. కానీ శక్తి సామర్థ్యంగా మార్చే ట్రైనింగ్ ఉండాలి. ఇక్కడ ఉంది అసలే. అప్పుడు భయం పోయి ధైర్యం వస్తుంది, అపనమ్మకం పోయి నమ్మకం వస్తుంది. ఈ సామర్థ్యంగా మారేటువంటిది లేనంత వరకు మనం అది చేయలేం. ఎంత ప్రాక్టీస్ చేసినా ఫెయిల్ అవుతున్నట్టు కనబడుతూ ఉంటుంది. మేడము
ఆ కుట్టే పనిలో, స్ట్రెచ్చింగ్‌లో చకా 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 చేయగలుగుతాను. నేను కూడా చేయగలుగుతాను. ఆ శక్తి ఉందా లేదా? కానీ మేడం గారికి నాకంటే ఎక్కువ ఆ శక్తి సామర్థ్యంగా మారిపోయింది. సామర్థ్యంగా మారిపోయింది. ఎందుకని? రైట్ గైడెన్స్ ఎవరో ఇచ్చారు. ఎక్కడో నేర్చుకుంది. గురువు లేకపోతే అవ్వదు. గురువు లేని విద్య గుడ్డి విద్య. ఎక్కడో ఒక దగ్గర అమ్మనో లేకపోతే ఇంకెవరో బయటోళ్ళో ఎక్కడో నేర్పించారు. తను ప్రాక్టీస్ చేసింది. ప్రాక్టీస్ 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 మ్యాన్ పర్ఫెక్ట్. సో అట్లా ఎక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఆ ట్రైనింగ్ అవసరము. ఆ ప్రాక్టీస్ చేయించే ట్రైనింగ్ అవసరం. ఈ ప్రాక్టీస్ లేకుండా సబ్ కాన్షియస్ కి మనం చేయాల్సినటువంటిది ఏంటంటే ఆ ట్రైనింగ్ తీసుకుంటున్నటువంటి లివింగ్ స్టైల్ కావాలి, లైఫ్ స్టైల్ కావాలి. అప్పుడు ఇప్పుడు ఈ ట్రైనింగ్ అంటే వినడంలో కూడా ట్రైనింగ్ కూడా ఒక భాగం. చూడడం, గమనించడము, వినడము, అర్థం చేసుకోవడము, నోట్ చేసుకోవడము, ఇదంతా ట్రైనింగ్ లో భాగమేనా? అట్లా ఎన్నో క్లాసులు ఆరా మార్నింగ్ కోటం గారు విని 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 ఈ సబ్ కాన్షియస్ కి ఆ వాతావరణాన్ని, ఆ ఇన్ఫర్మేషన్ ని అందించడం జరిగింది బై ప్రాక్టీస్ ద్వారా. అంటే వినడం అనే ప్రాక్టీస్, నోట్ చేసుకోవడం అనే ప్రాక్టీస్, అర్థం చేసుకోవడం అనే ప్రాక్టీస్. ఈ అభ్యాసము కూసు విద్య. అభ్యాసం అనేది ఏం చేసింది అంటే ఆ సబ్ కాన్షియస్ కి అందించడం జరిగింది, నివేదించడం జరిగింది. ఇప్పుడు మాట్లాడిందంతా సబ్ కాన్షియస్ మాట్లాడింది. వెంటనే ఉదాహరణలు అందించింది, వెంటనే స్క్రీన్ ప్లే చేసింది. ఓకే, అక్కడ ఉన్నటువంటి పాయింట్స్ ని ఆ తెలుగు గీక్స్ సందీప్ అందరికీ ఉపయోగపడేలా చెప్పారు. అందరికీ ఏ ఏ బిజినెస్ చూసినా. అప్పుడు అందులో ఉన్నటువంటి ఒక డైరెక్ట్ సెల్లింగ్ లీడర్ తనకు అనుకూలంగా ఆ పాయింట్స్ తీసుకున్నారు. సబ్ కాన్షియస్ తీసుకున్నారు. మన సక్సెస్ కి మేజర్ పాత్ర సబ్ కాన్షియస్. ఇప్పుడు నా సబ్ కాన్షియస్ అందిస్తుంది లోపల ఉన్నటువంటిది, బీరువాలో దాచిపెట్టినది అంతా కూడా తీసుకొచ్చి ఒక్కొక్కటి ఒకటి అందిస్తుంది. దీనికి నేనేమి అందించాను? ఈ బ్యాంక్ లో ఉన్న ఏటీఎం నుంచి వస్తున్నటువంటి ఈ మనీ నేను దాచిపెట్టుకుంది. ఏంటిది ఆ డబ్బంతా అంటే ఏంటి? ఆ సంపద అంతా ఏంటి? నేను ప్రాక్టీస్ చేసుకున్నది. నేను ప్రాక్టీస్ చేసుకున్నాను. ఇలా ఉదయాన్నే లేచి రెడీ అయ్యి నోట్ చేసుకోవడం నేను ఎన్నో రోజుల నుంచి, నెలల నుంచి, సంవత్సరాల నుంచి నేను ప్రాక్టీస్ చేస్తున్నదంతా నేను కూడా పెడుతున్న ధనం. దీన్నే మనం తీసుకుంటాం. ఆ సబ్ కాన్షియస్ ఒక బ్యాంక్ అని, దాని నుంచి తీసుకుంటాం. ఇది కేవలం రాయడం ద్వారానే. రాయడం ద్వారా ఇంకెక్కువ మంచి జరుగుతుంది. రాయడం ద్వారా, అనుకోవడం ద్వారా ఏం జరుగుతుంది అంటే ప్రాక్టీస్ సక్సెస్ అవుతుంది పక్కకు పోకుండా. ఏది వృధా పోదు అని చెప్పబడింది భగవద్గీతలో. ఏం చెప్పబడిందంటే నువ్వు చేసిన ఏ కర్మ వృధా పోదు. ఏది వృధా పోదు. ఖచ్చితంగా మార్క్ అందులో ఉంటది, ఫలితం అనేది ఉంటది. కాబట్టి నువ్వు చేసిన ఏ పనైనా వృధా పోదు, ప్రయత్నం వృధా పోదు. ఖచ్చితంగా సబ్ కాన్షియస్ లో ఉంటది. ఎందుకు సబ్ కాన్షియస్ దగ్గర జాగ్రత్తగా ఉండాలంటే ఇందుకే ఉంటుంది. మన ప్రాక్టీసే మనం దాచిపెట్టుకున్న సంపద. చాలా మంచిగా ఇందులో ఒక 2 విషయాల్ని ఈ ఈ యొక్క అభ్యాసం దగ్గర, ఉత్సాహం అనేటువంటి పదం అంటే శ్రద్ధ అనేటువంటి పదం. ఉత్సాహము, శ్రద్ధ. ఇది మీరు ఎవరికైనా సరే ఇది ఎంత ఈ పేరెంట్ తెలుసుకుంటే, ఈ లీడర్ తెలుసుకుంటే తనతో ఉన్న వాళ్ళకి అంత మేలు చేసినట్టు. తెలుసుకోకపోతే అడ్రస్ తెలవకుండా ఇక తిరుగుతా ఉండడం. కొత్త ప్రాంతంలో ఒకసారి తిరిగితే ఏమన్నా అర్థం ఉంది కానీ అక్కడికి పోయినప్పుడల్లా తిరుగుతూనే ఉన్నాం అనుకోండి, ఇక అప్పుడు అది మనం కాన్షియస్ గా లేము అని అర్థం. ఉత్సాహం అనేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఉత్సాహం అనేది ఇందాక అభ్యాసం అంటే ఏం చెప్పాను? వినడం, ఆలోచించడం, అర్థం చేసుకోవడం, నోట్ చేసుకోవడం, ఇవన్నీ అభ్యాసాలే. ఇవన్నీ అభ్యాసం, అన్ని కోణాలు. వీటిని ఈ ఈ అభ్యాసం
విషయాన్ని ఉత్సాహం తగ్గుతుంది అని అంటే అక్కడ చెకింగ్ పాయింట్ ఉండాలి. ఉత్సాహం 250 వరకు 500 వరకు ఉన్నటువంటి ఉత్సాహము ఆ తర్వాత అరే ఇందాక ఇది వరకు నేను అసలు ఎర్లీ మార్నింగ్ రెడీ అయిపోయి అంత నోట్ చేసుకునే పని ఇప్పుడు ఎందుకు ఉత్సాహం తగ్గింది? దీనివల్ల ఏమన్నా సరే గ్రోత్ లేదా? గ్రోత్ లేకపోతే వదిలేయాలి. గ్రోత్ ఉన్నా సరే నా మైండ్ ఎందుకు డీవియేట్ అయిపోయింది, డల్ అయింది? దీనికి ఎవరి మాటలు కారణము, ఎవరి గురించి ఎక్కువ పట్టించుకుంటున్నాను, అసలు ఎవరినైనా పట్టించుకుంటే నాకు ఉత్సాహం పెరగాలి, తగ్గడం ఏంది? అబ్దుల్ కలాం గారిను లేకపోతే ఇంకెవరన్నా బాగా సక్సెస్ఫుల్ పర్సన్ నేను తలుచుకుంటే, గుర్తొస్తే, పట్టించుకుంటే నేను ఉత్సాహం ఇంకా పెరగాలి. ఎందుకు తగ్గింది? ఇది ప్రాణం లాంటి విషయం. సబ్ కాన్షియస్ కి మనం అందించాల్సిన ఫుడ్ ఎందుకు ఆగిపోయింది? రోజు రోజుకి ఇంత మంచి, అరే నాకు అసలు 500 రూపాయలు కూడా ఉండేవి కావు ఈ కంపెనీలో, 5,000 వచ్చినవి అంటే ఎంతో అంత స్కిల్ లేకపోతే ఎట్లా వస్తాయి? 50,000 వచ్చినాయి, అట్లా ఎట్లా వచ్చింది? 500 ర్యాంక్ వచ్చింది, అంత ఈజీగా ఎట్లా వచ్చింది? అంటే నాలో ఎంతో శక్తి ఉంది, దీన్ని ఇంకా నేను సామర్థ్యంగా మార్చుకుంటే ఇంకా పైకి వెళ్ళగలుగుతాను. ఇది ఉండాలి. రోజు రోజుకి ఇంకా క్రమశిక్షణ అండ్ బ్యూటిఫుల్నెస్ పెరగాలి, కానీ తగ్గిపోతుంది ఏంటి? ఈ విచక్షణ జ్ఞానం, స్వీయ మూల్యాంకనం ఉండాలి. ఈ ఉత్సాహం అనేది పెరుగుతుందా, తగ్గుతుందా? ఇంకోటి బలమైనటువంటి ఆయుధం ఏంటి అని అంటే శ్రద్ధ. శ్రద్ధ అనేది, దాని మీద ఆసక్తి అనేది ఎందుకు తగ్గిపోతుంది? ఈ శ్రద్ధ అనేది చాలా మోస్ట్ పవర్ఫుల్ మన ఫోకస్ అన్నమాట. శ్రద్ధ ఎటువైపు వెళ్తుంది? ఉత్సాహం తగ్గడానికి ఈ శ్రద్ధ ఎటువైపు పోతుంది అని చూసుకోవడానికి ఈ రెండిటికి చాలా లింక్ ఉంటుంది. నా శ్రద్ధ ఫంక్షన్ల మీద పెట్టాను, ఖర్చు మీద పెట్టాను, కానీ సంపాదన మీద పెట్టలేదు. నా ఒక్క లీడర్షిప్ చూసుకుంటున్నాను కానీ టీమ్ లీడర్షిప్ చూడట్లేదు. నా ఒక్క రిటైలే చూస్తున్నాను కానీ నాతో ఉన్న వాళ్ళ రిటైల్ నేను చూడట్లేదు. నా ఒక్క ర్యాంకే 250 ర్యాంక్, 500 ర్యాంక్, 1000 అంటున్నాను, వాళ్ళ ర్యాంక్ నేను చూడాలి. ఈ శ్రద్ధ ఎట్నుంచి ఎటుపోతుంది అనేది చాలా ముఖ్యమైనటువంటి. 10th ఉన్నట్లు కాదమ్మా, నేను ఇంటర్లో బాగా చదువుతానని చెప్పి ప్రమాణం చేసి ఇంట్లోంచి కాలేజీకి మొదటి యూనిట్ టెస్ట్ వరకు, సెమిస్టర్ వరకు బాగుంది. ఇక ఆ తర్వాత నుంచి సావాసం స్టార్ట్ అయింది. అంతే. శ్రద్ధ ఎటో పోయింది, ఉత్సాహము ఆ శ్రద్ధ ఉన్న దగ్గర ఉంది కానీ కావాల్సిన దగ్గర ఈ శ్రద్ధ లేకపోవడం వల్ల ఉత్సాహం అనేది తగ్గింది. ఇది వేరే వాళ్ళు గమనించి మనకు చెప్పేంత మన వాళ్ళు దొరకడం చాలా కష్టం. చాలా కష్టం. నీ గురించి పట్టించుకొని, నీ శ్రద్ధ గురించి, నీ ఉత్సాహం గురించి అలా చెప్పే వాళ్ళు దొరికితే దేవుడికి రోజు దండం పెట్టాలి, నాకు నలుగురిని ఇచ్చావు, థ్యాంక్ యూ అని పట్టించుకున్నాం. లేకపోతే మాత్రం మన ఆరోగ్యం గురించి, మన 10,000 లక్ష ఎప్పుడైతుంది, నా లక్ష 10 లక్షలు ఎప్పుడైతే అని ఆలోచించేటోళ్ళు అసలు నీ వెతికినా దొరకదు. అది ఇంత చక్కటి ప్రీమియం దాంట్లో, ఇంత పర్ఫెక్ట్ కంపెనీలో చాలా కష్టం. కాబట్టి కూసంత మన గురించి నేనేమనుకుంటానంటే, ఎప్పుడైనా మన గురించి మనం పట్టించుకోవడం పెరిగితే అప్పుడే మన గురించి పట్టించుకునే వాళ్ళు పెరుగుతారు. ఇది సత్యం. నా గురించి నేను ఎక్కువ ఎంత పట్టించుకుంటే, నేను ఫుడ్ దగ్గర ఎంత జాగ్రత్తగా ఉంటే, సార్కి హెల్త్ కాన్షియస్ ఉంది, సరైనటువంటి ఫుడ్ని మనం మన దగ్గరకు వచ్చినప్పుడు ఆఫర్ చేయాలి అని దాని గురించి ఆలోచించు. సార్ మాటల దగ్గర జాగ్రత్తగా ఉంటాడు కాబట్టి సార్తో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. అంతేనా రాంబాబు గారు? మన గురించి మనం ఎంత జాగ్రత్తలు తీసుకుంటే మన గురించి జాగ్రత్తలు తీసుకునే వాళ్ళు పెరుగుతారు. ఇది సూత్రం.
సో ఈ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి అని ఇదంతా చెప్పేది ద మోస్ట్ పవర్ఫుల్ డివైన్ తో సమానమైన సబ్ కాన్షియస్ కి మనం అందిస్తున్నట్టు. నేను మీకు చెప్తున్నట్టు కాదు, నా సబ్ కాన్షియస్ కి ఇస్తున్నట్టు. అసలు నేను మీకు చెప్పడం కంటే ఎక్కువ ఫస్ట్ వినేది ఎవరు? సబ్ కాన్షియస్ వింటూ ఉంటారు. అసలు నా మాటలు నాకే వినబడట్లేదు అనుకోండి, నేను అసలు మాట్లాడలేను. ఫస్ట్ వినేది నేనే. నేను రాగం తీస్తుంటే నా చెవులకే నచ్చలేదు అనుకోండి, రాగాన్ని ఆపేస్తాం, ఎందుకులే అని. ఓకే, నేను రాగం తీస్తుంటే నాకు మంచిగా వినబడుతుంది అనుకోండి, నేను తీస్తాను రాగం. అర్థమైంది? ఫస్ట్ నా సబ్ కాన్షియస్ వింటూ ఉంటుంది. కాబట్టి మాట్లాడేటప్పుడైనా ఆలోచించేటప్పుడు నేను ముందు నా సబ్ కాన్షియస్కి ఇస్తున్నాను. నా ఇంట్లో వాళ్ళకి ఎంత ఇంపార్టెంట్, ఎంత రుచికరమైన మనం వండి పెడతాము. సో మనం బయటకి ఇస్తున్నామంటే లోపల ఫస్ట్ నివేదిస్తున్నాము అని అర్థం. అది అక్కడ దేవుని దగ్గర పెట్టి మళ్ళీ అందరూ పెడతాం కదా, అట్లా మన ఆలోచనలన్నీ లోపలికి అందించి ఇగో ఇవన్నీ నాకు ఇష్టమైన అని చెప్తున్నట్టు. హౌ మచ్ పవర్ఫుల్ సబ్ కాన్షియస్ అనేది మీరు రోజు రోజుకి తెలుసుకోవాలి. దానికి ఇంత ఇస్తే ఎంతో ఇస్తుంది. ఇప్పుడు ఈ జూము, ఈ సిస్టమ్ అనేది ఇది 25,000 ఖర్చు ఉండొచ్చు, 70,000 ఖర్చు ఉండొచ్చు, కానీ ఇది ఇచ్చేది మామూలు కాదు. ఇంతమందిని ఇన్ని ఏరియాల్లో డిఫరెంట్ గా వాళ్ళ పని చేసుకుంటూ దీన్ని వినపడేలాగా కనపడేలాగా చేస్తుందంటే అసలు మనం ఎంత అద్భుతంలో అయిన లోకంలోకి వచ్చామో చూడండి. మీరు ఇంటర్ చదివేటప్పుడు ఇది ఉందా? స్కూల్ చదివేటప్పుడు ఉందా? అసలు ఈ అద్భుతాలు లేనే లేవు. అద్భుతం అలవాటు అయిపోయింది. మొదట్లో వచ్చినప్పుడు బా అద్భుతం అని అన్నా, ఆ తర్వాత వదిలేసాం. అదంతా ఉత్సాహం అలవాటు అయిపోయింది. అంత అద్భుతంలో మనం ఉన్నాం. ఈ జీవితం ఒక అద్భుతమైనటువంటి విషయం. ప్రతిరోజు దాంట్లో ఉన్నామా లేదా అలవాటు అయిపోయిందా? అది ముఖ్యమైనది. సబ్ కాన్షియస్ దగ్గర బీ కేర్ఫుల్, బీ అవేర్ అన్నమాట. మనం ఎంత పాజిటివ్గా ఇస్తూ ఉంటే, అందుకే మన శ్రద్ధని, ఉత్సాహాన్ని ఎప్పుడు చెక్ చేసుకుంటాం. సంపాదన సార్ ఏమన్నారు ఫస్ట్ లో? మీరు సంపాదించడానికే, ఎస్ 100% సంపాదించడానికి, 100% సంపాదించాలి కూడా. దానికి సంబంధించినటువంటి విషయాల్లో ఏ విషయాలు ఇంపార్టెంట్, వాటి మీదనే శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ ఎక్కడ ఉంటే ఉత్సాహం అక్కడ ఉంటుంది. కవల పిల్లలు ఇద్దరు, శ్రద్ధ, ఉత్సాహం. ఈ శక్తిని ఏ విషయంలో సామర్థ్యంగా మార్చాలో తెలిసినటువంటి ట్రైనర్ దగ్గర మనం ఉంటే అప్పుడు శ్రద్ధ, ఉత్సాహం అనే కవల పిల్లల్ని కరెక్ట్ ప్లేస్ లో ఉంచుతాడు. ఇక్కడ ఓకే కదా? దీని ఒక పేజీలో ఎంత బాగా మీరు అట్లా పెట్టుకుంటే మీరు అంత మంచి క్లాస్ తీసుకోగలరు ఫ్యూచర్ లో ఎవరికైనా సరే. ఇది పిల్లలకి కూడా చక్కగా చెప్పండి. శ్రద్ధ, ఉత్సాహం దేని మీద ఉంది. అట్లా ఆ తల్లి మాట్లాడుతుంటే, ఆ పేరెంట్ తండ్రి మాట్లాడుతుంటే ఎంతో గౌరవం పెరుగుతుంది పిల్లలకి. విలువైన విషయాలు మాట్లాడేటప్పుడు విలువైన విషయాలు మాట్లాడుతూ ఉంటాం. కాన్షియస్ కంటే ఇంపార్టెంట్, సబ్ కాన్షియస్ కంటే ఇంపార్టెంట్, మనతో ఉన్నటువంటి వాళ్ళకు కూడా చాలా ఇంపార్టెంట్. మాట్లాడినప్పుడల్లా విలువైన విషయాలే మనం మాట్లాడతాం. రైట్, ఓకేనా? ఇంకా సో ఈ యొక్క 10 నిమిషాలు మనకి చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ సార్. మిగతా వాళ్ళు క్వశ్చన్ గుడ్ మార్నింగ్ వాళ్ళకి. సార్ నా వాయిస్ ఆడియబుల్ సార్? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ నాకు అవకాశం ఇచ్చింది సార్. చిన్న డౌట్ విషయం ఏంటంటే, గురువు లేని విద్య గుడ్డిది అన్నారు. ఇక్కడ గురువు అంటే గురువు లేని విద్య గుడ్డిది అన్నదానికి నాకు ఒక డౌట్ ఏంటంటే, మహాభారతంలో ఏకలవ్యుడు ద్రోణాచార్యుడిని నాకు విద్య నేర్పు అన్నప్పుడు తను రిజెక్ట్ చేశాడు. నువ్వు అటవిక జాతర నుంచి వచ్చావు, ఇక్కడ నీకు నేర్పబడదని రిజెక్ట్ చేశాడు. కానీ అతనే తన యొక్క ప్రతిభని ఏర్పాటు చేసుకొని అతని యొక్క విద్య కంటే నేర్పించేదానికంటే ఉన్నతంగా తయారయ్యేశాడు.
ఉమ్. మరి ఇక్కడ గురువు లేని విద్య గుడ్డిది కాదు కదా. ఇంకా ప్రతిమ ఎందుకు మరి? ప్రతిమ ఎవరిది? వేలు ఎందుకు ఇచ్చిండు గురువు కాకపోతే? మీరు ఇప్పుడు ఆ వీడియో చూసి నేర్చుకుంటున్నారు అనుకోండి, అది గురువే, అది మనకి ఎన్లైట్ చేసింది. దూరం నుంచి వచ్చి చూసి నేర్చుకున్నాడు, ప్రత్యక్షంగా పరోక్షంగానే. ఆ మనిషే లేకుండా బొమ్మ ఎట్లా గీస్తారు? జ్ఞాపకాలు ద్రోణాచార్యుని లేకుండా బొమ్మ ప్రతిమను ఎలా పెట్టుకున్నాడు తప్ప. వస్తుంది? జ్ఞాపకాలు లేకుండా బొమ్మ ఎట్లా వస్తుంది? ఎందుకు మీ పిల్లల్ని మీరు కాలేజీకి పంపారు? ఏకలవ్యుడిగా చేయలేకపోయారా? సార్ అది కాదు ఇక్కడ విషయం ఏంటంటే తన యొక్క మీరు మీరు చెప్పిన దానికి మహాభారతం ఇక్కడ వరకు పోకండి, ఇప్పుడు ప్రస్తుతం మీ పనికి చూసుకోండి. మహాభారతంలో ఏకలవ్యుడు గురువును చూసి, గురువు నేర్పే దాన్ని చూసి, కాకపోతే డైరెక్ట్ ఏంటిది ఇప్పుడు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఉంటుందా? Yes, sir. డైరెక్ట్ ఉంది. ఎడ్యుకేషన్ డిస్టెన్స్ అని ఉంటుంది కదా. ఆయన డిస్టెన్స్ లో ఉన్నాడు అంతే, గురువు లేకుండా లేడు. ఉమ్, అంతే. ఆయన పరోక్షంగా నేర్చుకున్నాడు. అసలు ఆ మనిషే లేకపోతే, ద్రోణుడే లేకపోతే ఆయన ఎక్కడ ఉన్నాడు? అందుకనే వేలు ఇచ్చాడు. నువ్వు నన్ను దగ్గర తీయకపోయినా నేనైతే మాత్రం సరైన శిష్యులా ఉంటానని ఆయన. మీ సబ్ కాన్షియస్ ఎంత లోతు మహాభారతం వరకు వెళ్ళిందండి, గ్రేట్ అసలు. అయితే మీరు అసలుకి ఏ గురువు అవసరం లేదనుకుంటే ఇంత మార్నింగ్ ఎందుకు లేస్తారు, ఎందుకు వస్తారు? అంతే కదా. అసలు గురువు అనే అర్థమే చీకటి నుంచి బయటపడేసే వ్యక్తి అని అర్థం. చీకట్ల నుంచి బయటపడేస్తుంది గురువు అంటేనే అది. ఓకే సార్ ఇంకొకటి ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే లాస్ట్ వన్ సార్ చెప్పిన సూర్య సార్ చెప్పిన దాంట్లో మీరు ఇప్పుడు ఇచ్చినటువంటి క్లారిఫికేషన్ దాంట్లో టోటల్ గా అర్థమైంది ఏంటంటే సబ్ కాన్షియస్ మైండ్ కు ఏకలవ్యుడు అనేవాడు తన యొక్క సబ్ కాన్షియస్ మైండ్ కు పని చెప్పాడు కాబట్టి సబ్ కాన్షియస్ మైండ్ తనకి ఏం కావాలో అది ఇచ్చింది. అంటే టోటల్ గా ఏంటంటే అక్కడ ఏకలవ్యుడు అనేవాడు తన సబ్ కాన్షియస్ యూజ్ చేసుకొని అంతటి గురువు లేకున్నా ఇప్పుడు నేను అంత ఫోకస్ గొప్పవాడుగా చేసిన తయారయ్యాడు పాయింట్ అనమాట. ఏంటంటే, నేను ఫోకస్ చేసిన పాయింట్, మిమ్మల్ని అటువైపుకి ఫోకస్ చేయించిన పాయింట్ ఏంటంటే, మనం స్పెషల్ గా అడగడం ఏమీ అవసరం లేదు. ప్రతిరోజు ఏ అభ్యాసం చేస్తున్నామో ఆ సబ్ కాన్షియస్ అంతా ఫీడ్ అయ్యి ఇంకా దానికి సంబంధించిన సిచ్యువేషన్స్, పర్సన్స్ ని క్రియేట్ చేస్తూ వెళ్తారు. మీరు నిరంతరం ఏ అభ్యాసం చేస్తున్నారు అనేది ఫోకస్ చేసుకోవాలి. ఆలోచించడం ఒక అభ్యాసం, వినడం ఒక అభ్యాసం, నోట్ చేసుకోవడం ఒక అభ్యాసం. ఇదంతా అభ్యాసాలు, ప్రాక్టీస్. ఆ క్లారిటీ అనేది సింప్లిఫై చేశాను అంతే. థ్యాంక్ యూ సార్. ఓకే, ఇంకా ఈ యొక్క దాన్ని అందరికీ అన్ని అర్థమైతేనే, ఒక సైదుల్ గారికి అర్థం కాలేదు. గుడ్ మార్నింగ్ సార్. మళ్ళొకసారి ఈ అభ్యాసం గురించి మళ్ళొకసారి క్లియర్ గా అర్థమవుతుంది, ఒకసారి చెప్పండి సార్. అభ్యాసం అనేది ఒక 5 పాయింట్లు చెప్పారు కదా, మళ్ళొకసారి అర్థమయ్యేలా సార్. చూడడము, గమనించడము, వినడము, నోట్ చేసుకోవడము. ఇంకో పాయింట్ ఇప్పుడు చూడండి, మనం ఏ నెంబర్స్ ఎక్కువగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేస్తాం, ప్రాక్టీస్ చేస్తాం? మళ్ళీ నాకు అవసరం అనుకున్నది ప్రాక్టీస్ చేస్తాం. ఎన్నిసార్లు సినిమాలకు వెళ్ళినా ప్రతి సీట్ నెంబర్ని అయితే గుర్తుపెట్టుకోలే కదా, రాసి గుర్తుపెట్టుకో. అవునా? కొన్ని ఫోన్ నెంబర్లు ఇవి చాలా అవసరము, కొన్ని ఆధార్ నెంబర్లు, లేకపోతే కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటిది వెహికల్స్ నెంబర్స్, ఇవి గుర్తుపెట్టుకోవడానికి మనం ఏం చేస్తాం? పదే పదే దాన్ని మననం చేసుకుంటాం. అది అలాగా జ్ఞాపకంగా స్టోర్ అయిపోతుంది. సో పదే పదే చేసేవి అన్ని కూడా అభ్యాసాలే, అవి స్టోర్ అయిపోతాయి.
మనం పదే పదే చేసిస్తున్నామని అంటే వాటిని బాగా ఇష్టపడుతున్నామని. సబ్ కాన్షియస్ పదే పదే చేసే వాటిని నోట్ చేసుకుంటాం. ఇప్పుడు ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటంటే దానితోటి ఆ మెషిన్ ని ఎక్కువ దేనికి ఉపయోగిస్తున్నామో అంత స్టోర్ చేసుకొని ఆ తర్వాత ఆ మనిషి లేకున్నా ఆ మిషన్ చేయడమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆ తెలివిని దగ్గర పెట్టుకొని అలవాటైపోయింది ఆర్టిఫిషియల్. ఆర్టిఫిషియల్ అంటే అలవాటైపోయిందని అర్థం. ఇక అలవాటైపోయింది, ఏదైతే అలవాటైందో అదే చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇల్లు తుడిచేది ఉందనుకోండి, మీరు జస్ట్ సోఫా మీద కూర్చొని ఏ గదిలోకి వెళ్ళాలి, ఏ మూలకు వెళ్ళాలి, అక్కడ క్లీన్ చేసి రావాలని పిల్లవాడు ఆట బొమ్మతోటి కారు బొమ్మతో ఆడుకున్నట్టుగా ఆడుకోవచ్చు. రిమోట్ పట్టుకొని ఆడుకోవచ్చు. అది ఒక్క 4-5 రోజులు 6 రోజులు ప్రతిరోజు చేసేటువంటి ఆ అలవాటు ఉంది కదా, ఇక ఆ తర్వాత ఆ సోఫా మీద అతను రిమోట్ పట్టుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు అంతకు ముందు ఏదైతే మనము దాన్ని ప్రాక్టీస్ చేయించామో అదంతా అది చేసేస్తుంది. దీన్ని ఆటోమేటిక్ మోడ్ అంటాం. మొదట్లో నెట్వర్క్ ని చూసుకోవడము, బిజినెస్ ని చూసుకోవడము అదంతా నాకు హార్డ్షిప్ అని. కానీ నేను ఏదైతే పదే పదే చేశానో ఇప్పుడు లైక్ ఏ బిజినెస్ మ్యాన్. ఇంకా అది అంత అప్పటిదాకా ఒక ఉద్యోగి చేసినట్టుగా. ఆ తర్వాత సబ్ కాన్షియస్ స్పెషల్ గా ఇంకా మనం చెప్పక్కర్లేదు. ఏదైతే అభ్యాసం చేసామో అలవాటు చేసామని అర్థం. అందుకే సావాసం దగ్గర అన్నిటి దగ్గర చాలా ఉండాలి. అభ్యాసం అంటే అలవాటు అవుతుందని. మనం దాన్ని ట్రైనప్ చేస్తున్నాం. ట్రైనప్ చేస్తాం. ఉమ్, థ్యాంక్ యూ. ఉమ్, అంతే. చూడండి, అది ఇంపార్టెంట్ అభ్యాసం అనేది. తన మైండ్ లో అక్కడ దాన్ని ఇంకా క్లారిటీ తీసుకోవాలని అనిపించింది. అట్లా మీరు మీ ఎగ్జిక్యూటివ్స్ తోటి ఈ సమయంలో కుదరకుండా ఏదైనా పనిలో ఉన్నా కానీ దాన్ని నోట్ చేసుకోవడం వల్ల అట్లా ఇట్లా మీరు ఒక మేడం గారు ఇంట్లో అట్లా ఊడుస్తున్నారు, మళ్ళీ వచ్చి ఆ పెన్ పట్టుకొని విన్నది దాన్ని నోట్ చేసుకుంది, తర్వాత అడగాలి అని రాసుకుంది. ఎంత శ్రద్ధ, అది కొండంత శ్రద్ధ, అవునా? ఉమ్. గుడ్ మార్నింగ్ సార్. అది ఆ కొండంత శ్రద్ధకి మొత్తం ఇంకా సబ్ కాన్షియస్ అట్లా ఉండి రోబోలాగా అంతా నోట్ చేసుకుంటూ ఉంటుంది. దేన్ని ఇష్టపడుతున్నారు దాన్ని డబల్ చేసుకుంటూ వెళ్ళడం అట్లా. గుడ్ మార్నింగ్ సార్. సురేష్ సార్ ఒక మాట చెప్పారు, పంచేంద్రియాలు. ఇక్కడ మనం పంచేంద్రియాల దగ్గర శ్రద్ధ పెట్టినట్టయితే ఉత్సాహం ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది కదా సార్, అట్లా అనుకోవచ్చు సార్. మళ్ళీ మళ్ళీ ఏంటండి సార్ ఇక్కడ సురేష్ సార్ పంచేంద్రియాల గురించి చెప్పారు సార్. పంచేంద్రియాలు కాన్షియస్ మైండ్ అనేది సబ్ కాన్షియస్ మైండ్ అని చెప్పారు. ఈ పంచేంద్రియాల మీద మనం శ్రద్ధ పెట్టినట్టయితే ఉత్సాహం ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది కదా సార్. పంచేంద్రియాలు ఎక్కడ పోతున్నాయో దాని మీద శ్రద్ధ, అంటే దాన్నే శ్రద్ధ అంటారు. శ్రద్ధను గమనించుకోవాలి. బాగా అడిగారు. ఇప్పుడు నేను ఇంత ప్రపంచం అనేటువంటి ఒక పెద్ద సూపర్ మార్కెట్ లో నా ఫోకస్ అంతా ఎటుపోతుంది, నా జ్ఞానేంద్రియాల ఫోకస్ ఎటుపోతుంది, దేని గురించి ఆలోచిస్తుంది, అదంతా శ్రద్ధ అనమాట. మన శ్రద్ధను చెక్ చేసుకోవాలి. అది మెయిన్. ఎందుకంటే శ్రద్ధ ఎక్కడ ఉంటే ఉత్సాహం అక్కడ ఉంటుంది ఆటోమేటిక్ గా. ఓకేనండి. మిర్చిని తినడానికి కారం రావడానికి టైం పడుతుందా? లేదు. మిర్చి తినడం కారం రావడం స్పాట్ లో జరుగుతుంది. అట్లాగే శ్రద్ధ ఉత్సాహం ఒక దగ్గరనే ఉంటుంది. మనం జ్ఞానేంద్రియాలని చెక్ చేయడం కాదు, సారీ, జ్ఞానేంద్రియాల శ్రద్ధ కాదు మనం పెట్టడం కాదు, జ్ఞానేంద్రియాలు పెడుతూ ఉంటాయి, దేని మీదనూ శ్రద్ధ పెడుతూ ఉంటాయి. అందుకే గమనించేదాన్ని గమనించు అన్నారు రమణ మహర్షి గారు. బయట ప్రపంచం మొత్తం బయట ప్రపంచం మీదనే ఫోకస్ పెడుతుంది అది. నువ్వు దాన్ని గమనించడం నేర్చుకో, ఆ ఎత్తుకు ఎదుగు, ఆ లోతుకు వెళ్ళు. అట్లా వెళ్ళిన వ్యక్తికి సూపర్ హీరో. ఇంకా ఎందుకు ప్రయత్నాలు చేయలేకపోతున్నాను అనేది సార్. మేడం గుడ్ మార్నింగ్ సార్. ఉమ్, ఈ సబ్ కాన్షియస్ పవర్ తెలియక ఎంతో టైం లాస్ అయ్యాం సార్. అది అసలు ఇంత మనకి మన ఆలోచనలు ఇంతగా మనకి ప్రభావితం చేస్తాయా
అసలు మరి ఎట్లా అది అధిగమించాలి? ఫస్ట్ సీనియర్ చెప్పినప్పుడు ఇదే కరెక్ట్ అని చెప్పినప్పుడు మనసు ఒప్పుకోదు. ప్రెషర్‌లో ఉంటది. తర్వాత దాన్ని ఫాలో అయిన తర్వాత ఎప్పుడైతే దాని బ్యూటీ అని తెలుసుకుంటాం సార్ అప్పుడు. హ్మ్. మరి ఎట్లా ఇది అధిగమించాలి? కేవలం 1, 2 ప్రొడక్ట్‌లో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒక 5, 6, 10, 12, 16 ఇలా ప్రొడక్ట్‌లు ఎళ్ళిపోతున్నాయి. అంటే చాలా కాన్షియస్‌గా ఉంటున్నారని అర్థం వాళ్ళు. అలా వండర్‌ఫుల్ కాన్షియస్‌గా ఉండడానికి మీరన్నట్టుగా అంటే చాలా అలర్ట్‌నెస్ అనేది ఉండడానికి ఫోకస్ అనేటువంటి ఒక 5 మంత్రాలు అది పండకూడదు. FOUCUS CUS ఇది బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు చెప్పింది ఇప్పుడే చెప్తే మీకు ఎక్కువ. ఎఫ్ ఫర్ ఫాస్టింగ్. అసలు జ్ఞానేంద్రియాలకి ప్రాణం వచ్చి లేచి పైకి ఎగిరేదే, బయటికి వెళ్ళేదే ఫుడ్. ఈ ఫుడ్ తోటే అది ఎమ్మటే మళ్ళీ ప్రాణం లేచి వస్తుంది. అప్పటిదాకా ఫుడ్ లేకపోతే అట్లా పడిపోయి ఉంటాయి. వినవన్నా వినదు, చదవన్నా చదవదు. అది. సో ఫాస్టింగ్ అనేది ఎంతవరకు ఇవ్వాలో దట్ ఈస్ ఫాస్టింగ్. ఎంతవరకు ఇవ్వాలో అంతవరకే. సో దానికి ఇది ఇంకోసారి అంటే ఇంకా పూర్తిగా తర్వాత తెలుసుకోవచ్చు, కానీ మామూలు చెప్తున్నా. ఓ ఫర్ అబ్జర్వేషన్. ఓ ఫర్ అబ్జర్వేషన్. సి ఫర్ కంట్రోల్. కంట్రోల్ చేసుకోవడం. మాటని ఎప్పటికప్పుడు కంట్రోల్ చేసుకోవడం. ఇది డ్రైవింగ్ అంతా వేగాన్ని కంట్రోల్ చేయడంలోనే ఉంది. డ్రైవింగ్ సక్సెస్ అంతా కంట్రోల్ చేయడంలో. మళ్ళీ లో అయిపోద్దు, మరీ హై అయిపోవద్దు, మీడియంగా మెయింటైన్ చేస్తుంది. అది మొత్తం కూడా ఆ అభ్యాసంతో ఉంటుంది. సో కంట్రోల్ అనేది. యూ ఫర్ అండర్స్టాండింగ్. అర్థం చేసుకునే తత్వం. ఎస్ ఫర్ సైలెన్స్. సహనం. సైలెన్స్ అంటే సహనం. ఇది వీటిని ప్రాక్టీస్ చేయడానికి మంచి అలవాట్లు కావాలి. మంచి అలవాట్లు ఉంటే వీటిలలో మంచి అలవాట్లు ఇంకొన్ని అలవాట్లు. ఇది కనుక ఉంటే వాళ్ళు చాలా షార్ప్గా తయారవుతారు జ్ఞానేంద్రియాలు. లేకపోతే మీరు అన్నట్టు టైం వేస్ట్ మాత్రం బాగా అవుతుంది. ఇది ఉంటే వెంటనే వెళ్ళిపోతూ ఉంటుంది. అసలు ఈ 6 మార్నింగ్ మొత్తం ఆ టైం వేస్ట్ అవ్వకుండా ఉండడానికే ఉంటుంది. చూడండి ఎంత మంచి విషయం అడగడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వండర్ఫుల్ పాయింట్. సార్ ఇక్కడ మేడం అడిగిన దాంట్లో వందన మేడం అడిగిన దాంట్లో ఒక క్లారిటీ వచ్చింది. ఏంటంటే పంచేంద్రియాల మీద ఒక క్లారిటీ. అంటే మనం ఎప్పుడు కూడా అలర్ట్ గా ఉండాలనేది ఆ మేడం తోటి, ఆ మేడం ఇచ్చిన దానికి, అడిగిన దానికి మీరు చెప్పిన దానికి టోటల్ క్లారిఫికేషన్ వచ్చింది. ఇక్కడ ఇంకొక జిగ్జాగ్ అయినటువంటిది, అంటే నాకు జిగ్జాగ్ అయితే దాంట్లో క్వశ్చన్ కూడా పాపం కట్టే నాకు ఎలా చేయాలనేది కూడా అర్థం కావట్లేదు. ఇక్కడ ఏంటంటే సబ్ కాన్షియస్ మైండ్ టోటల్ గా దానికి ఏం తెలియదు, అడిగింది ఇచ్చేస్తుంది అనేది ఒకటి తెలిసింది. తర్వాత ఇంకోటి ఏంటంటే సబ్ కాన్షియస్ మైండ్ 24/7 వర్క్ చేస్తుంది. మనం నిద్రపోయినా కూడా సబ్ కాన్షియస్ మైండ్ అలర్ట్ గా ఉండి తన పని తను చేస్తుంది. ఇది ఒకటి అర్థమైంది. ఇంకోటి ఏంటంటే సబ్ కాన్షియస్ మైండ్ ప్రతిది కూడా ఫీడ్ చేసుకుంటుంది. అంటే మన చుట్టూ ఇక్కడ నేను కూర్చుంటే నా చుట్టూ 1/2 కిలోమీటర్ వరకు ఏది జరిగినా కూడా తనలో ఫీడ్ చేసుకుంటుంది. ఇది ఫీడింగ్ మొత్తం కూడా ఇది అంటే వన్స్ అపాన్ ఏ టైం ఏం చెప్పారంటే సబ్ కాన్షియస్ మైండ్ ఈజ్ ఎట్ డస్ట్ బీన్, అదే స్టోర్ పికప్ అన్నారు. అంటే అన్ని స్టోర్ అయిన తర్వాత మనకి ఎప్పుడు ఏది కావాలనేది ఇచ్చేది ఏంటంటే సబ్ కాన్షియస్ మైండ్ లో ప్రతిదీ ఉంటుంది. అంటే దాంట్లో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, ప్రతి ఒక్కటి ఉంటుంది. నువ్వు ఏదైతే
క్లిస్టల్ క్లియర్ గా కాన్షియస్ గా ఉండి అడిగిందే ఇస్తుందని చెప్పారు. కానీ ఇక్కడ టోటల్ మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి సబ్ కాన్షియస్ మైండ్ సూపర్ పవర్ మొత్తం అదే ఇస్తుందంటే హ్మ్. నాకు అర్థం కాలే ఇక్కడ. అది ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే మీకు ఈ విత్తనంలో ఈ చెట్టు దాగి ఉంది అని అంటే అసలు నమ్మబుద్ధి కాదు. ఈ మర్రి Yes. విత్తనంలో ఇంత పెద్ద చెట్టు ఉందా అని. అది సూపర్ పవర్ ఉందా లేదా దాంట్లో? ఏది ఇస్తుంది? దాంట్లో ఆ నేచర్ ఏదైతే ఫీడ్ చేసి పెట్టిందో దాన్నే మనకిస్తుంది. Yes. జామని నాటి నేను మామిడికాయ కోసం తపస్సు చేస్తా అంటే ఎన్ని రోజులు చేసినా రాదు. కాదు. ఉమ్. దాంట్లో ఏం ఫీడ్ చేయబడిందో అది ఇస్తుంది. మీరు చిన్నప్పటి నుంచి ఏదైతే మీరు లివింగ్ ఉంటుందో, మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో, ఎలా ఆలోచిస్తున్నారో దానికి సంబంధించిన ఫలితాలను ఇస్తుంది. దీన్ని కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటారు. ప్రతి కార్యానికి ఒక కారణం ఉంటుంది. ఏది ఇస్తుంది అని అంటే మీ లైఫ్ స్టైల్ని బట్టి ఏది కావాలో అదే ఇస్తుంది. అంటే ఏది కావాలని అంటే మనకు కావాలి అనేది. ఇప్పుడు మీరు నాటారు, నాటిన తర్వాత నీళ్లు పోస్తున్నారు, ఇంకా అడగడం ఏమన్నా ఉందా? ప్లీజ్ ఇంకొంచెం లేదు. అడగవా అని ఇట్లాంటిది ఏదైనా ఉంది? ఏం లేదు. దాని ప్రకారం నువ్వు ఏం అందిస్తుంటే దాంట్లో ఏది ఉందో అది రిలీజ్ అయితేనే ఉంటుంది. సో అందుకని మనం గడిపే విధానం దగ్గర జాగ్రత్తగా ఉండాలి. గడిపే విధానం దగ్గర జాగ్రత్తగా ఉండాలి. సో ఇప్పుడు ఇందులో ఈ సబ్ కాన్షియస్ మైండ్, ఈ సిస్టమ్ సబ్ కాన్షియస్ మైండ్ అని అనుకోండి. దీన్ని నేను ఉపయోగించుకోవడం ఉందా లేకపోతే అదే ఇచ్చేస్తుందా? మనం ఉపయోగించుకునేదే ఉంది ఇక్కడ. అంతే. గూగుల్ అన్ని ఇచ్చేస్తుందని, ఏం సార్ ఏమి ఇవ్వట్లేదు అని మీరు అన్నాడు, అడిగారా? మీరు అసలు సెర్చ్ చేశారా అని. మరి అన్ని ఇస్తుంది అన్నారు సార్ మీరు, అట్లా అని అంటే ఇస్తుంది, దాంట్లో ఉంది, కానీ మనం వెళ్ళి దాన్ని ఉపయోగించుకోవాలి. ఎస్, మనకేం కావాలో దాన్ని అడుక్కోవాలి. ఇప్పుడు అర్థమైందా సబ్ కాన్షియస్? ఎస్, థ్యాంక్ యూ. అందరు ఏం చేస్తున్నారు అంటే, నేను అన్నది మాస్టర్ గారు కూడా ఇదే సార్, అఫర్మేషన్స్ రాసి అంటే అది కాదు, దాన్ని ఉపయోగించుకోవాలి మనం. Yes. మన జాగ్రత్తతోటి మన చదువుకొని మనం ఉపయోగించుకోవాలి. అసలు సబ్ కాన్షియస్ గురించి ఎందుకు తెలుసుకుంటున్నాం అంటే, నాకు శక్తి ఉంది, బాధపడాల్సిన అవసరం లేదు, అన్నిటిని నేను తీసుకొచ్చుకోగలను అని ముందు మనకు తెలియాలి. ఆ నేల అన్ని ఇస్తుంది, పంట ఇస్తుంది, పంట ద్వారా డబ్బులు ఇస్తుంది, కానీ దాన్ని ఉపయోగించుకోవాలి సేద్యం చేసి. అది ఇట్లా డౌట్ వస్తుందని ప్రయత్నం చేతనే అన్ని సిద్ధించబడతాయి అని వశిష్ఠుల వారు రాముల వారికి, వశిష్ఠ రామాయణ మొత్తం ఇదే. ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే తపస్సు ద్వారానే, యజ్ఞం ద్వారానే, వర్క్ చేయడం ద్వారానే దాన్ని తెచ్చుకోగలం. లేకుంటే బోల్డ్ ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుంది, అయితే నేను ఈ రంగంలో ప్రయత్నిస్తే గెలుస్తానన్నమాట అని. మీరు వెళ్తున్నారు, రిటైల్ అయిపోతుంది, మీరు ఒకరికి చెప్తున్నారు, వాళ్ళకి బాగా అర్థమవుతుంది అంటే మీకు సబ్ కాన్షియస్ చెప్తుంది, ఓకే నువ్వు సామర్థ్యంగా మార్చుకుంటున్నావు, నీకు ఆ సంపద ముందే ఉంది అని చెప్పేస్తుంది. వినాలి. గుడ్ సార్. ఇప్పుడు మీకు క్లారిటీ ఇవ్వగలిగితే నేను గెలిచినట్టే. అసలు ఎంతమందికైనా ట్రైనింగ్ ఇవ్వగలను. ఒక సీనియర్ కి మనం చెప్పేవాడు. పని సార్, నాకు అంటే యాక్చువల్గా ఈ రోజు ఇంకొక వీడియో ప్లే చేయాలనుకున్నాను, బట్ అది అవ్వలేదు. అది నాకు చాలా చాలా నచ్చింది సార్. అంటే ఈ రోజు పనికి రేపటి ఫలితానికి మధ్య ఉన్న వేరియేషన్ ఒక వీడియో రూపంలో ఉంది సార్. ఎంత, ఎన్ని నిమిషాలు? అది ఉంది సార్, పెద్దగానే ఉంది. చాలా జస్ట్ పెద్ద. దాన్ని చెప్పండి. అంటే సేమ్ కదా, నాకు అది వినగానే అసలు ఏం చేస్తున్నామో నాకు వన్స్ లైన్ గా వెళ్ళి 3-4 ఇయర్స్ కళ్ళ ముందు అలా ట్రావెల్ అయింది సార్. అక్కడ ఒక రాజుగారు ఉంటారు సార్. రాజుగారు ముగ్గురు మంత్రులు ఉంటారు. ఈ రాజుగారు ఏం చేస్తారంటే, ఈ ముగ్గురు మంత్రులకు సంబంధించిన క్యారెక్టర్ అనేటువంటిది బయట పెడదామని ఆయన ఆలోచించి ముగ్గురు మంత్రిని పిలిచి, నాకు శ్రేష్టమైన ఫలాలు తినాలని ఉంది, సో మీరు ముగ్గురు అడవికి వెళ్ళి శ్రేష్టమైన ఫలాలు స్వచ్ఛమైనవి పట్టుకురండి, అవి నేను చానాళ్ళు తినాలి హెల్త్ కోసమని అని ముగ్గురిని పంపిస్తాడు. ఈ ముగ్గురు వెళ్తారు, తోటకు వెళ్తారు, అడవికి వెళ్తారు. అందులో మొదట ఆయన చాలా నిజాయితీపరుడు అనమాట. అతను రాజుగారు అడిగింది మాత్రమే చేస్తాడు. రాజుగారు అడిగారు, స్వచ్ఛమైన శ్రేష్టమైన ఫలాలు అడిగారు కాబట్టి అతను ప్రతి చెట్టు ఎక్కి
చూసుకుని ఉన్న వాటిలో శ్రేష్టమైనవి, మచ్చలు లేనివి, పాడవని కోసుకుని ఒక పెద్ద గంప నింపుకుని వస్తాడు. రెండో అతను ఈయనేమన్నా చూస్తాడా? ఇది కోసానా? లేకపోతే పడ్డదా? ఈయనకేంది తెలుస్తదని అక్కడ కింద పడున్న ఫలాలన్నీ చెట్టెక్కకుండా కింద ఉన్నాయని బుట్టలో వేసుకుని 2 ఆయన వస్తాడు. మూడో ఆయన ఇంకా బాగా తెలివైన ఆయన. ఆయన బుట్టే చూస్తానన్నాడు కాబట్టి అందులో రాళ్ళు ఉంటే ఏంటి, ఫలాలు ఉంటే ఏంటి అని కింద అన్ని రాళ్ళు, పైన కొన్ని ఫలాలు వేసుకుని వస్తాడు. ముగ్గురు రాజుగారి దగ్గరికి వస్తారు. రాజుగారు ఏం చేస్తారంటే ఈ ముగ్గురు బుట్టలు చెక్ చేయరు సార్. ముగ్గురు బుట్టలు అసలు చెక్ చేయరు. రాగానే బుట్టలన్నీ అక్కడ పెట్టండి అని బట్టలతో అంటారు. ఈ ముగ్గురు మంత్రుల్ని తీసుకెళ్లి 3 చెరసాలలో పెట్టండి ఒక నెల రోజులని అంటారు. ఎందుకు పెట్టారో ముగ్గురికి అర్థమవుతుంది సార్. ఈ మొదట ఆయన మంచి ఆయన ఉన్నాడు కదా సార్, జెన్యున్ పర్సన్. ఆయన తెచ్చుకున్న బుట్ట ఆయన చెరసాలలో పెడతారు. రెండో ఆయన తెచ్చుకున్న బుట్ట రెండో చెరసాలలో పెడతారు. మూడో ఆయన బుట్ట మూడో చెరసాలలో పెడతారు. మీకు అసలు ఫుడ్ ఏమి ఉండదు, మీరు తెచ్చుకున్నది తినండి, నేను నెల రోజుల తర్వాత వస్తానని అంటారు రాజు. ఈ మొదట ఆయన స్వచ్ఛంగా ఉన్న ఆయన తెచ్చుకున్న శ్రేష్టమైన ఫలాలు కాబట్టి నెల రోజులు హ్యాపీగా తిని బతుకుతాడు. అంతే. రెండో ఆయన 15 రోజులకి వెళ్ళిపోతాడు. మూడో ఆయన ఫస్ట్ డేకి వెళ్ళిపోతాడు. తొందరగా వెళ్ళిపోతాడు. అంటే ఈ రోజు మనం వెనక నుంచి వద్దాం. ఆ లాస్ట్ ఆయన టైప్ ఎట్లా ఉంటదంటే ఇంట్లో అమ్మ ఐడి, నాన్న ఐడి, తమ్ముడు ఐడి, చెల్లి ఐడి, పక్కింటి వాళ్ళ ఐడి, ఆధార్ కార్డు దొరికితే ఐడీలు కొట్టడం. సరే రన్ చేస్తాం సార్. ఒక వారం అవుతుంది, 2 వారాలు అవుతుంది. ఎందుకు చేయట్లేదని నన్ను అడిగేసామంటారు. అక్కడితో ఆయన వెళ్ళిపోతాడు. ఆయన స్టార్ అవుతాడు, 250 అవుతాడు, గతం అయిపోయింది. ఇంకా రెండో ఆయన ఏంటంటే ఆల్రెడీ ఫీల్డ్ వదిలి బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు, ఫీల్డ్ మీద నెగిటివ్ ఉన్న వాళ్ళు, ఈ ఫీల్డ్ ఆల్రెడీ చేశానన్న వాళ్ళు, ఇది మంచిదే కానీ అని రాగాలు తీసే వాళ్ళందరినీ పట్టుకొస్తాం సార్. మాది సూపర్ సార్, మీరు రావాలి, ఇదివరకులా ఉండదు మన ఫీల్డ్, ఇప్పుడు సూపర్ ఉంటుంది అని వాళ్ళు తెచ్చుకుంటాం. ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఒక నెగిటివ్ ఉంటుంది, వాళ్ళు కొంతకాలం వచ్చి వెళ్ళిపోతారు. ఇక మొదటి అతను అసలు ఈ యొక్క మార్కెటింగ్ లో లేని వాళ్ళు, ఇది కొత్త ఆపర్చునిటీ అన్న వాళ్ళు, ఇది కెరీర్ గా ఉంటుందని చెప్పిన వాళ్ళు, ఎవరైతే కెరీర్ కోసం వెతుకుతున్నారో, ఎవరైతే ఆపర్చునిటీ కోసం చూస్తున్నారో అలాంటి శ్రేష్టమైన వాళ్ళని పట్టుకొచ్చేలాగా మొదటి వాళ్ళు. ఈ 3 తేడాలు కనుక మనం గమనిస్తే సార్, ఆ వీడియో చూడగానే నాకు 4 సంవత్సరాల కళ్ళ ముందు అలా ట్రావెల్ అయింది సార్. మన మన శ్రేష్టమైనటువంటిది ఏదైతే మనం చేస్తామో అదే మనం తర్వాత తింటాం. అంటే ఇది టేబుల్ దగ్గర కూడా నాకు కనెక్ట్ అయింది సార్. మీరు అడుగుతారు కదా టేబుల్, సరే సార్, ఓకే, ప్రజెంటేషన్ ఎన్ని అయింది, 4 అయితే పోలా, ఇన్విటేషన్ ఎన్ని అయింది, 6 అయితే పోలా. ఇప్పుడు మూడో వ్యక్తిలాగా కింద గడ్డ ఎక్కువ పెట్టి పైన 4 పెట్టి బుట్టంత ఇదే అన్నట్టు ఉంది సార్, మొత్తం చేసేసాను. అది శనివారం నుంచి గురువారం వరకు బాగానే ఉంటుంది సార్. శుక్రవారం మాత్రం ఫలితం బయటపడుతుంది. అంతే, శ్రేష్టంగా కరెక్ట్ గా ఇచ్చేస్తే చేసే పని బాగా అన్వయించావు. యాక్చువల్లీ నాకు ఎలగలేదు, నేను ఈ స్టోరీ విన్నాను, అయితే నాకు దీన్ని నేను అన్వయించుకోలేదు. నువ్వు బాగా నీకు నువ్వు అన్వయించుకో. అట్లనే మనం ఇప్పుడు ఓ పిల్లవాడు అనుకోండి, చదివేశాను డాడీ అని ఉంటా, మార్కులు వచ్చేసరికి 92 దగ్గర 9 ఉండదు, 2 ఉంటుంది. అక్కడ ప్రయత్నాలు శ్రేష్టంగా ఉన్నాయా లేదా అనేది అది ఎవరికి జవాబు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. గురువుకి ఏం కనపడుతుంది అని అనుకున్నాడు. నేను విన్న కథలో సేమ్ ఏమవుతుంది అంటే, గురువు దగ్గరికి వచ్చిన తర్వాత ఎన్నైతే శ్రేష్టమైన ఫలాలు ఉన్నాయో అవన్నీ వజ్రాలు కావాలి, ఫలాలు వజ్రాలు అవుతాయి. బుట్ట నిండా ఫలాలు ఉన్న వాళ్ళ దగ్గర వజ్రాలు అవుతాయి. రాళ్ళు పెట్టిన వ్యక్తికి రాళ్ళుగానే ఉంటాయి. ఇక ఎక్కువ గడ్డి ఉంచేసి ఉన్న వ్యక్తికి అసలు 2-3 అప్పుడు 6 సో ఫస్ట్ తను చెప్పింది ఎందుకు అనేసి అప్పుడు రియలైజ్ అవుతారు. సో సీరియస్నెస్ అండ్ సిన్సియారిటీ అది మెయిన్ అని చెప్తున్నారు. కన్ఫ్యూషియస్ అనేటువంటి ఒక ఫిలాసఫర్ ఏం చెప్తారంటే, మీ సీరియస్నెస్ అండ్ సిన్సియారిటీ ఈక్వల్ టు సక్సెస్. ఇది మీ సిన్సియారిటీ ఎప్పుడు మీ సబ్ కాన్షియస్ చూస్తూనే ఉంటుంది. మీ సీరియస్నెస్ ఎంత ఉందో చూస్తుంది. అయ్యో ఇంత శ్రద్ధ ఉంది, ఇంత సీరియస్నెస్ ఉంది అనేసి. గుడ్, మంచి చర్చ. ఇది మెయిన్ అన్నమాట. మనం దీన్ని కొంచెం ఈ 5 to 6:30 టైము చాలా ఇంపార్టెంట్. జస్ట్ థ్యాంక్ యూ సురేష్, మంచి విషయం చర్చించాం. అందరికీ థ్యాంక్ యూ. సో ఇది చాలా లాంగ్ ప్రయాణము, ఒక్క రోజులో కొంత కొంచెం చిన్న ప్రాక్టీస్ చేద్దాం. ఫోకస్ని పెంచుకునేటువంటి ప్రాక్టీస్ ఇది. అబ్జర్వేషన్, మనం ఎంత వేగంగా గాలిని తీసుకుంటున్నాం, వదులుతున్నాం, అట్లా ఒక 20 కౌంట్ చేసుకుందాం.
ఫస్ట్లో అడ్జస్ట్ చేసుకోవడానికి, మైండ్ని అడ్జస్ట్ చేయడానికి ఇటు ఇట్లా హోల్డ్ చేసి ఒక 10, ఇట్లా హోల్డ్ చేసి ఒక 10 తీసుకుంటే అడ్జస్ట్ అయిపోద్ది. అంటే బయట వాతావరణం నుంచి ఇక్కడికి వస్తుంది, ఈ ప్రెజెంట్లోకి వస్తుంది. సో సైలెన్స్గా ఉంటుంది. ఆ సైలెన్స్లో ఒక 20 కౌంట్ చేసుకో. ఇది ఇంకా చదువుకునే పిల్లలకి, ఒక లక్ష్యం పెట్టుకున్న వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్. జస్ట్ ఒక సాంగ్ అయిపోయేంత వరకు ప్రాక్టీస్ చేయాలి. మన కోసం మనం శ్రేష్టమైనటువంటి ప్రయత్నం. గానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. తెలుసుకుంటే సత్యమిది, తలచుకుంటే సాధ్యమిది. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్దీ ఒదగమని అర్థమందులో ఉంది. మారిపోని కథలు లేవని గమనించుకో, తోచినట్టుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడు, నచ్చినట్టుగా నీ తల రాతను నువ్వే రాయాలి. సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలి.
అంతులేని చరితలకి ఆది నువ్వు కావాలి, మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది, ఎదిగిన కొద్ది ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది, ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది. ఓకే ప్లీజ్. రెండు చేతులు కళ్ళ మీద ఉంచుకోండి. స్లోలీ ఓపెన్ యువర్ ఐస్. బాడీ కాన్షియస్ నుంచి మైండ్ కాన్షియస్కి ఇంకా లోతుగా మనం సబ్ కాన్షియస్ లెవెల్కి వెళ్తాం, ఆ సైలెన్స్లోకి వెళ్తాం. ఆ సైలెన్స్లోంచే శక్తిని తీసుకొని మళ్ళీ మనం గడుపుతాం అనమాట. నిద్రలో ఏం చేస్తాం? సైలెన్స్లోకి వెళ్తాం. ఎంత గాఢమైన నిద్రలోకి వెళ్తే అంత శక్తిని తీసుకొచ్చుకుంటాం, మళ్ళీ మన యొక్క నిత్యావసరాలకు వాడుకుంటాం. ఓకే, ఫైనల్గా ఈరోజు శ్రద్ధ ఎక్కడ ఉందో ఉత్సాహం అట్లా. దీన్నే రమణ మహర్షి గారు గురి అనే పదం వాడతారు. నీ అసలైన గురువు ఎవరంటే నీ గురియే నీ గురువు. ఏదైతే ఆ గురువు నీకు ఇచ్చాడో దాన్ని ప్రాక్టీస్ చేసుకోవడమే అసలైనటువంటి ఆ గురి, ఆ శ్రద్ధనే నీ అసలైన గురువు. ద్రోణుల వారు నేర్పినటువంటి ఆ విద్యని ప్రాక్టీస్ చేసుకున్నాడు, అందుకని అంత ఎక్స్పర్ట్ అయ్యాడు దాంట్లో. సరిగమ పదనిస సరళీశ్వరాలు నేర్పుతాడు అంతే గురువు. దాన్ని చూసి దాన్ని తీసుకొని బాగా ప్రాక్టీస్ చేసుకొని శ్రద్ధ పెట్టుకొని డెవలప్ చేసుకుంటాడు శిష్యుడు. గురియే గురువు, అందుకని చెప్తాడు నీ గురి, నీ శ్రద్ధయే నీ గురువు. సరేనా? ఓకే, ఆల్ ది బెస్ట్. ఈ రోజు కూడా 2:30కి జరిగేటువంటి ప్రోగ్రామ్ ఇది వరకు ఎన్నో మైళ్ళు ప్రయాణించి అక్కడికి వెళ్ళి ఆ ప్రజెంటేషన్ వినిపించి అందరూ చక్కగా ఎర్న్ చేసుకుంటారు. ఇప్పుడు ఇంకా లేటెస్ట్